ఓకే. సరే కంటిన్యూ చేద్దాం. ఓకే మేడం. ఓవర్ టు యూ. ఓకే. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. మై డియర్ దివ్యాత్మ స్వరూపులారా, ఎలాగో ధ్యాన స్థితిలో ఉన్నారు కాబట్టి ఆ ధ్యానంలోనే మనం కంటిన్యూ చేద్దాం. ఇది ప్రత్యేకమైన మార్గదర్శక గురువు మాస్టర్ ఆర్కిమిడీస్ స్వయంగా తనే చెప్పారు. ఏమని అంటే, ఒక ప్రశ్న ఇచ్చామన్నమాట. డబ్బును గురించి, ఆధ్యాత్మికతను గురించి అర్థం చేసుకోవడంలో నాకు సహాయం చేయమని నేను ఎవరిని పిలవాలి అని క్వశ్చన్ అన్నమాట. అప్పుడు దానికి ఇవ్వబడినటువంటి హయ్యర్ మాస్టర్స్ యొక్క ఆన్సర్ ఏంటంటే, అర్థవంతంగా, ప్రేమతో ధన సంబంధమైన విషయాలను చర్చించడానికి తగిన ప్రత్యేకమైన మార్గదర్శకమైన గురువు మాస్టర్ ఆర్కిమిడీస్ని ఆయనను పిలవండి. వివేకవంతుడైన పెద్దగా ఆయన ప్రవర్తిస్తాడు. మీ జీవితంలోకి ధనాన్ని తెచ్చుకోవడానికి, దానిని మీ మంచి కోసం మీరు ఉపయోగించుకోవడానికి ఆయనే మీకు చెప్పమని ఈ ప్రక్రియను మాకు అందించారు అని చెప్పారనమాట. ఇప్పుడు అదే ప్రక్రియను మనం ధ్యాన పద్ధతిలో ధ్యానంలో చేద్దాము. తర్వాత ధ్యానం అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ నేను ఒకసారి ఆ ప్రొసీజర్ చెప్తాను. ఈ ప్రొసీజర్లో మెయిన్గా పేపర్ పెన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ మనం ధ్యానంలో ఉన్నాం కాబట్టి మీరు మస్తిష్కంలోనే ఒక లిస్ట్ ప్రిపేర్ చేయండి. ధ్యానంలో ఉన్నందువలన మీరు మీ యొక్క మస్తిష్కంలో లిస్ట్ని ప్రిపేర్ చేయండి. మీకు ధనం సమృద్ధిగా ఉండిందో, ఎప్పుడు మీకు డబ్బు లేక ఇబ్బంది పడ్డారో, అందులో మీకు ఒక వైనం తీరు కనిపించే విధంగా డబ్బు పట్ల మీ ఫీలింగ్ ఏమిటో తెలుసుకోవడానికి, మీకు ధనం వస్తే మీరు ఏం చేస్తారు, దాన్ని ఎలా ఉపయోగిస్తారు అనేది ఒక ప్రణాళిక వేసుకోండి. ఇది మనం ధ్యానంలోనే చేసేద్దాం. ఇప్పుడు మనం ధ్యాన స్థితిలోనే ఉన్నాము. మీ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేసుకుండా అయిపోతే కంటిన్యూ చేద్దాం. ఓకే, లిస్ట్ ప్రిపేర్ అయింది కదా. ఇప్పుడు మనీకి సంబంధించినటువంటి మార్గదర్శకులైన మాస్టర్ ఆర్కిమిడీస్ని మనము ఆహ్వానిద్దాం. ఇప్పుడు ఇలా చెప్పుకుందాం. నాకు కానీ నా కుటుంబ సభ్యులకు కానీ ధన ప్రవాహం రావటంలో ఎలాంటి ఆటంకాలు, పరిమితులు, వైనాలు ఉన్నా వాటిని తొలగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. మాస్టర్ ఆర్కిమిడీస్, నాకు నా కుటుంబ సభ్యులకి ధన ప్రవాహం రావటంలో ఎలాంటి ఆటంకాలు, పరిమితులు, వైనాలున్నా వాటిని తొలగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మీ చుట్టూ ఒక మెర్కాబాను ఊహించండి. మీ దివ్య శరీరాన్ని అందులో నిర్మించుకోండి. మెర్కాబా ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కదా. 6 ముఖాలున్న నక్షత్రం లాగా మీ చుట్టూ ఉన్నట్లుగా మీ మనోఫలకం మీద ఊహించుకోండి. ఆ నక్షత్రం లోపల మీరున్నట్టుగా ఊహించండి. సీదా పిరమిడ్, ఉల్టా పిరమిడ్ వేస్తే మెర్కబా అవుతుంది. ఇప్పుడు ఆ మెర్కబాతో సహా మీరు
పైకి లేవండి. భూమి చుట్టూ ఉన్న గ్రిడ్ క్రీస్తు చైతన్య గ్రిడ్తో లింక్ అయ్యే వరకు అలా పైకి లేవండి. పైభాగం వరకు మీరు ఆ యొక్క మెర్కబాతో సహా మీరు పైభాగంలో ఉన్న క్రీస్తు గ్రిడ్ వరకు వెళ్ళి అక్కడ క్రీస్తు చైతన్యంతో ఆ గ్రిడ్కి లింక్ అయ్యే వరకు మీ శరీరాన్ని లేపండి. ఇప్పుడు మరొకసారి అడగమని చెప్పారు. డబ్బుకి ఏర్పడిన ఆటంకాలని తొలగిపోవాలని, డబ్బు మన దగ్గరికి ప్రవహించాలని కోరండి. అంటే మీ దగ్గరికి రావాలని కోరండి. ఎవరికి వారు నా దగ్గరికి ప్రవహించాలి అని సంకల్పం చేస్తున్నాను అని చెప్పండి. ఇప్పుడు ఆ మెర్కబా గ్రిడ్లో మీ యొక్క లవ్ ఎనర్జీస్ని ఎక్స్పాండ్ అవుతున్నట్టు ఊహించండి. మీ హృదయం నుండి ఆ ప్రేమ తరంగాలు మీ చుట్టూ ప్రవహించనివ్వండి. ఇప్పుడు మీ మంచి కోసం, ఇతరుల మంచి కోసం ఆ డబ్బుతో మీరేం చేస్తారో మీ మనోఫలకం మీద చిత్రించుకోండి. మీ యొక్క థర్డ్ ఐ ప్లేస్ ఉంది కదా, అక్కడ మీరు ఊహించండి, చిత్రించండి. టేక్ యువర్ ఓన్ టైం. మీకోసం ఇల్లు, కారు, ఉద్యోగం, దాన ధర్మాలు, డొనేషన్స్, పిల్లల చదువు, అలా మీ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఊహించండి. ఇప్పుడు మీ మెర్కబాను నేల మీదకి తెచ్చేసి దాన్ని మీ శరీరం చుట్టూ కరిగి అర్ధనార్థమైనట్టు కానివ్వండి, అంటే మాయమైనట్టుగా ఊహించండి. మీ లోపలికి కరిగిపోవాలి. అది ఆ మెర్కబా అనేది మీ లోపలికి అంతరార్థనం అవ్వాలి. ఆ మెర్కబా ఎనర్జీస్ మీ లోపలికి రావాలి. మీకు సహాయం చేసినందుకు మాస్టర్స్కి థ్యాంక్ యూ చెప్పండి. ఈ ప్రక్రియలో మీకు సహాయం చేసిన మాస్టర్స్ అందరికీ మీరు థ్యాంక్ యూ చెప్పండి. మీరు మొదటగా ఏ లిస్ట్ అయితే రాసుకున్నారో ఆ లిస్ట్ని ఇప్పుడు మీరు కాల్చి వేస్తున్నట్టు ఊహించండి.
నేను ఆరోగ్యవంతునిగా, భాగ్యవంతునిగా, వివేకవంతునిగా ఉన్నాను. డబ్బు నా దగ్గరికి ప్రవహిస్తుంది అని రోజు 3 సార్లు స్థిరంగా అనుకోవాలి. మీ ధనం మీ దగ్గరికి ప్రవహిస్తుందని నమ్మాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మనీ ఎనర్జీస్‌కి సంబంధించిన ఇంగ్లీష్‌వి పెడతాను. అర్థమైనా, అవ్వకపోయినా మనకి ఆ మనీ ఎనర్జీ అనేది తెలుస్తుంది. ఇంగ్లీష్‌లో ఈ అఫర్మేషన్స్ నేను జస్ట్ వినండి సరిపోతుంది. మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్ स्मशान भूमि में मिले हैं यहाँ के सब बच्चे एचआईवी पॉजिटिव। I am a powerful creator. I manifest my reality with my thoughts. Where my mind goes, so too does my creation. Whatever I visualize becomes reality. I am abundant. I am prosperous. I am successful in all that I do. I am a manifester. Nothing is beyond my reach. Nothing is impossible for me to accomplish when I set my mind to a vision. I create. I will. I am. I am a powerful creator. I manifest my reality with my thoughts. Where my mind goes, so too does my creation. Whatever I visualize becomes reality. I am abundant. I am prosperous. I am successful in all that I do. I am a manifester. Nothing is beyond my reach. Nothing is impossible for me to accomplish when I set my mind to a vision. I create. I will. I am. I am a powerful creator. I manifest my reality with my thoughts. Where my mind goes, so too does my creation. Whatever I visualize becomes reality. I am abundant. I am prosperous. I am successful in all that I do. I am a manifester. Nothing is beyond my reach. Nothing is impossible for me to accomplish when I set my mind to a vision. I create. I will. I am. I am a powerful creator. I manifest my reality with my thoughts. Where my mind goes, so too does my creation. Whatever I visualize becomes reality. I am abundant. I am prosperous. I am successful in all that I do. I am a manifester. Nothing is beyond my reach. Nothing is impossible for me to accomplish when I set my mind to a vision. I create. I will. I am. I am a powerful creator. I manifest my reality with my thoughts. Where my mind goes, so too does my creation. Whatever I visualize becomes reality. I am abundant. I am prosperous. I am successful in all that I do. I am a manifester. Nothing is beyond my reach. Nothing is impossible for me to accomplish when I set my mind to a vision. I create. I will. I am. I am a powerful creator. I manifest my reality with my thoughts. Where my mind goes, so too does my creation. Whatever I visualize becomes reality. I am abundant. I am prosperous. I am successful in all that I do. I am a manifester. Nothing is beyond my reach. Nothing is impossible for me to accomplish when I set my mind to a vision. I create. I will. I am.
I am a powerful creator. I manifest my reality with my thoughts. Where my mind goes, so too does my creation. Whatever I visualize becomes reality. I am abundant. I am prosperous. ఇప్పుడు తెలుగులో చెప్తాను. ఈ దివ్య సంకల్పాలని మనం తెలుగులో చెప్పుకొని మన యొక్క మస్తిష్కం ద్వారా ఈ దివ్య సంకల్పాలు సంభవాలుగా మారడానికి అనుమతిస్తున్నామని చెప్పుకుందాం. నేను ప్రాణశక్తితో నిండి ఉన్నాను. నేను నా చైతన్యాన్ని విస్తరించి ఉన్నాను. నేను నా చైతన్యాన్ని విస్తరించి ఉన్నాను. నేను అపరిమితమైన మనస్సును, నా మనస్సు తెరిచి ఉంచాను. నేను సర్వ సంపదలను నా జీవితంలో కలిగి ఉన్నాను. నేనే దేవుడనన్న మనస్సును కలిగి ఉన్నాను. నేను ప్రాణశక్తితో నిండి ఉన్నాను. తండ్రి మరియు నేను ఒకటే అని నమ్ముతున్నాను. నేను దేవుని శక్తిని. నేనే ఆనందం. నేనే ప్రేమను. నేను అన్ని వస్తువులలోనూ, అందరు మనుషులలోనూ దైవాన్ని చూస్తున్నాను. నేను బేషరతుగా నా స్వయాన్ని మరియు ఇతరులను ప్రేమిస్తున్నాను. నేను అర్హుడను, అర్హురాలిని. విశ్వ సంపదను నేను పొంది ఉన్నాను. నేను పూర్తి స్వేచ్ఛగా నా యొక్క సంపదను ఖర్చు చేస్తాను. నేను నిర్భయంగా ఉన్నాను. నా కలలు స్పష్టంగా మరియు స్పష్టంగా ఉన్నాయి. నా కలలలో నా చర్యలను నేను నియంత్రిస్తాను. నా కలలలో నా చర్యలను నేను నియంత్రిస్తాను. నేను నా ఆత్మను గౌరవిస్తాను. నా దేవుడు డ్రీమ్ స్టేటస్లో నాతో మాట్లాడుతాడు. నేను ఆర్థికంగా దినదినాభివృద్ధి చెందుతున్నాను. ప్రతిరోజు నా ఆనందం పెరుగుతుంది. నాకు అందరూ అన్ని విధాలా సహకరిస్తారు. నేను పూర్తిగా సమృద్ధిగా ఉన్నాను. నా అద్భుతమైన సంపద వచ్చింది.
నేను సమృద్ధిగా ఉన్నాను. నేను అపరిమితమైన సంపద మరియు సమృద్ధిగా ఉన్నాను. 3 సార్లు తదాస్తు అనుకోండి అందరూ ఎవరికి వారు. తదాస్తు, తదాస్తు, తదాస్తు. విశ్వ సంపదకి కృతజ్ఞతలు చెప్పండి. ఈ ప్రాసెస్లో హెల్ప్ చేసిన ప్రతి ఒక్క మాస్టర్కి కృతజ్ఞతలు చెప్పండి. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మాస్టర్స్, 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 థ్యాంక్ యూ మాస్టర్స్. ఇప్పుడు నిదానంగా మీ కనులు పైన మీ 2 చేతులని పెట్టుకొని నిదానంగా కళ్ళు ఓపెన్ చేయండి. ఇప్పుడు నిదానంగా వాటర్ తాగండి కొంచెం. సో అందరూ ధ్యానంలో నుంచి బయటికి వచ్చారా? ఓకే బాబాజీ లైన్లో ఉన్నావా? ఎవరైనా ఒకరు రెస్పాండ్ అవ్వండి. క్లాస్ కంటిన్యూ చేసుకుందామా? రెస్పాండ్ అయితే ఒకసారి క్లాస్ కంటిన్యూ చేద్దాం. బోర్డు కనిపిస్తుందా? ఓకే చిన్న ఓకే గుడ్ కనిపిస్తుంది మేడం, కంటిన్యూ చేయండి. ఓకే ఓకే సరే. ఇక్కడ మనకి ఏంటంటే సోపానాలు అన్న బుక్ ద్వారా మనీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ సాధారణంగా అందరికీ రెగ్యులర్గా ఉండే క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి కదా, వాటికి ఇక్కడ ఆన్సర్స్ మాస్టర్స్ ఇచ్చిన వాటిని నేను మీకు చెప్తాను. ఇక్కడ ఇందాక మనం చేసాం కదా, పెన్ను పేపర్ తీసుకొని ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒకసారి రాసుకుంటా అంటే రాసుకోండి. అందరూ ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. మీకు ఏదైతే అవసరం ఉంటుందో అది లిస్ట్ తయారు చేసుకొని ఆ లిస్టుని మళ్ళీ ఒకసారి పూర్తిగా చదవాలి, గట్టిగా పైకి చదవాలన్నమాట. పైకి చదివేసిన తర్వాత ఆ ధనం సమృద్ధిగా ఉండింది ఎప్పుడు మీకు ఆ డబ్బును ఎన్నో సార్లు చూసుంటారు మీ జీవితంలో, కట్టలు కట్టలు ఎప్పుడైనా ఒక సందర్భంలో చూసుంటారు కదా. అప్పుడు అది ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకున్నప్పుడు మీరు రాసేటప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉందో ఒకసారి మళ్ళీ మీరు ఆ యొక్క తీరుని గమనించాలి. అప్పుడు డబ్బు పట్ల మీకు ఎలాంటి ఫీలింగ్ ఉందో మీకు తెలుస్తుందన్నమాట. ఆ ఫీలింగే మీకు ధన ఆకర్షణకి అర్హులా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. దాని తర్వాత నేను చెప్పినట్టు ఆర్కిమిడీస్ గారిని పిలవాలి. ధన ప్రవాహంలో ఎలాంటి ఆటంకాలు, పరిమితులు, వైనాలు తొలగించమని అడగాలి. దాని తర్వాత మెర్కబాను మీ చుట్టూ క్రియేట్ చేసుకోవాలి. ఆ మెర్కబాతో సహా మీరు ఈ యొక్క భూమిపై నుంచి క్రీస్తు గ్రిడ్లోకి వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ కూడా మరొకసారి మీరు రిపీట్ చేయాలన్నమాట. మీ డబ్బుకు సంబంధించిన ఆటంకాలని తొలగిపోవాలి, డబ్బు మీ దగ్గరికి ప్రవహించాలని కోరుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క లవ్ ఎనర్జీస్ని ఎక్స్పాండ్ చేయాలి ఆ గ్రిడ్లో. దాని తర్వాత ఆ డబ్బును మీకోసము, మీ కుటుంబ సభ్యుల కోసము మరియు ఇతరుల కోసము దేనికోసమైతే ఖర్చు చేస్తారో ఆ దాన్ని ఒకసారి మీ థర్డ్ ఐ ప్లేస్లో మనోఫలకం మీద చిత్రించుకోవాలి. నెక్స్ట్ ఆ మెర్కబాతో సహా మళ్ళీ మీరు తిరిగి యథాస్థానంలోకి రావాలి. ఆ మెర్కబాని మీ బాడీలోకి డిజాల్వ్ అయినట్టు చూసుకోవాలి. తర్వాత ఇందులో సహాయం చేసిన మాస్టర్స్ అందరికీ మీరు మళ్ళీ ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. దాని తర్వాత ఆ లిస్ట్ని తగలబెట్టేసేయాలి. ఇది ఫిజికల్గా మనం ఇప్పుడు మామూలుగా ధ్యానంలో చేసాం, కానీ మామూలుగా అయితే ఫిజికల్గా తగలబెట్టేయాలి. దాని తర్వాత నేను ఆరోగ్యవంతుణ్ణి, భాగ్యవంతుని, వివేకవంతుణ్ణి, డబ్బును సమృద్ధిగా కలిగి ఉన్నాను, నా దగ్గరికి డబ్బు ప్రవహిస్తుందని
అట్లీస్ట్ 3 టైమ్స్ డైలీ చెప్పుకోవాలన్నమాట. ఆ డబ్బు మీ దగ్గరికి వస్తున్నట్లు, ప్రవహిస్తున్నట్లు ఊహించాలి, నమ్మాలి కూడా. ఈ విధంగా చేయాలి. తర్వాత ఈ మనీకి సంబంధించిన కొన్ని క్వెషన్స్ ఇంకా కొన్ని ఉన్నాయి. ఏంటంటే ఇప్పుడు ఈ చాప్టర్‌లో మొత్తం ధనానికి సంబంధించిన క్వెషన్సే ఉన్నాయి. ధనాన్ని అర్థం చేసుకొని దాంతో వ్యవహరించాలంటే అత్యుత్తమమైన ఆధ్యాత్మిక మార్గం ఏదైనా ఉంది అనంటే దానికి కూడా కొన్ని క్వెషన్స్‌కి ఆన్సర్స్ ఇవ్వబడినాయి. కర్మ పాఠాలు ఉంటాయా? డబ్బుకు సంబంధించి అని కూడా అడిగారు. యెస్ ఉంటాయి తప్పకుండా. గత జన్మలో మీరు ధనవంతులై ఉండి, ఆ ధనాన్ని మీరు దుర్వినియోగపరిచినట్లయితే, అది పేదలకు ధన సహాయం చేయకుండా ఉన్నట్లయితే, నిజాయితీగా లేనట్లయితే అలాంటి విషయాలలో మీకు ఇప్పుడున్నటువంటి ఆ కర్మ పాఠాలు వర్తిస్తాయని కూడా చెప్పారు. ఇక్కడ ఇంకొకటి ఏంటి అడిగారంటే, నాకు ఎక్కువ డబ్బు రావడం కోసం నేను ధరించదగిన నవరత్నం ఏదైనా ఉందా అని అడిగారు. అంటే యెస్ ఉంది. సిట్రిన్ అనే నవరత్నం ఉంది. అది లేత పసుపు వర్ణంలో ఉంటుంది. దాన్ని ధరించిన వారందరికీ ధనాన్ని తెచ్చిపెడుతుంది. దానిని మీ పర్సులో గాని, లేదా మీరు డబ్బు పెట్టుకునే బీరువాలో కానీ ఉంచండి. అది డబ్బు ఎనర్జీని ఆకర్షిస్తుంది అని చెప్పబడింది. ఈ బుక్‌లో, సోపానాలు అనే బుక్‌లో. హై లెవెల్ మాస్టర్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్స్ ఇందులో ఉంది. ఓకేనా? సరే. రాధమ్మ గారి ఫోన్ నెంబరు ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. ఈ క్లాసెస్‌లో జాయిన్ అయిన వాళ్ళందరూ రాధమ్మ గారి అకౌంట్‌లో ఏసేసేయండి. ఒకసారి నెంబర్ చెప్తాను, చూసుకోండి అందరూ. రాధా కుమారి 9490293289. గూగుల్ పే, ఫోన్‌పే ఈరోజు చివరి క్లాస్ కదా, వేసేసేయండి మేడం గారికి. ఓకేనా? ఓకే. బోర్డు కనిపిస్తుంది కదా? ఎవరైనా ఇలా చెప్పండి బోర్డు కనిపిస్తుంటే. ఓకే. సో యూనివర్సల్ రూల్ ప్రకారం ఏంటంటే ఇక్కడ యూనివర్స్, మనము ప్రతిదీ ఎక్కడ అడగాలి అంటే యూనివర్స్‌లోనే అడగాలి. ఏదైనా సరే ఆస్క్, యాక్సెప్ట్, రిసీవ్. అడుగుడి, క్రీస్తు చెప్పిన అడుగుడి, నమ్మండి లేదా అంగీకరించండి. పొందడం. అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, అలాగా యూనివర్స్ ని అడగాలి. మనం ఇదంతా అడగడం ఎక్కడంటే ఆస్క్, యాక్సెప్ట్, రిసీవ్. ఇది యూనివర్సల్ లా. ఈ లా ప్రకారమే పనిచేస్తుంది మనం ఏదైనా సరే. అంటే మరి అమ్మ నిన్న అన్నారు కదా, మనము కోటీశ్వర్లు అవ్వాలని అడగకూడదు, కానీ కోటీశ్వర్లుగా నమ్మాలి అని చెప్పి ఎవరైనా క్వశ్చన్ చేయాలి. లెక్క ప్రకారం అన్మ్యూట్ ఆప్షన్ ఉంటే అందరూ అడగవచ్చు చక్కగా. ఈ రోజైనా ఒకవేళ యూజ్ చేసుకుంటా అంటే అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడానికి ట్రై చేయండి. హోస్ట్ గారు అందరూ ప్రాపర్గా యూజ్ చేస్తానంటే అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి ఈరోజు. సో అడుగుడి, అంగీకరించండి, పొందండి. ఇది యూనివర్సల్ ఈ కోటీశ్వర్లని నమ్మడం ఒకటైతే, మనం అడుగుతుంది విశ్వ సంపదని ఇక్కడ. ఎస్, నువ్వు కోటీశ్వరులని నమ్మాలి. నమ్మిన తర్వాత దానికి అవసరమైన మెటీరియల్ ఏదైతే ఉందో డబ్బు, అది విశ్వ సంపద. విశ్వ సంపద. ఈ విశ్వ సంపదని అడగాలి మనం యూనివర్స్ని. యాక్సెప్ట్ చేయాలి. అది ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేయాలి. అంటే తక్కువ ఇచ్చిందా ఎక్కువ ఇచ్చిందా, నువ్వు ₹1 100 కోట్లు అడిగావు, అది ఒకవేళ ₹1 ఇచ్చింది అనుకో, అప్పుడు కూడా యాక్సెప్ట్ చేయాలి. ఏది ఇస్తే అది యాక్సెప్ట్ చేసి తీసుకోవాలి మొదటగా మనం. అంటే మీరు ఒక సంకల్పం రిలీజ్ చేస్తే, నిన్ను అడిగారు ఏమని, మేము మహిళలమండి ఇంట్లోనే ఉంటాము, మరి మేము ఎలా మనీ సంపాదించాలి అని నిన్న ఒకరు క్వశ్చన్ చేశారు కదా. సో అందుకని అడగమని చెప్పాము. ఫస్ట్ ఆస్క్ ఏమని, నేను కోటీశ్వరాల్ని, నాకు సంబంధించిన విశ్వ సంపదలో నాకు రావాల్సిన సంపద సకాలంలో నా దగ్గరికి వచ్చింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి
దానికి సరిపడా అమౌంట్ ఏదైతే ఉందో మొదటగా మనం విశ్వానికి తిరిగి 10 ఇస్తామని చెప్పాం కదా 10%. ఇవ్వాలంటే మన దగ్గరికి రావాలి కదా మొదట. దానికోసం అడగాలి. ఆ సంకల్పంలో అడగాలి. అడిగాక అంగీకరించి తర్వాత రిసీవ్ చేసుకొని మళ్ళీ తిరిగి మళ్ళీ సైకిల్ ఇలాగే ఇచ్చేసేయాలి. ఇది ఈ సైకిల్ అన్నమాట. ఆస్క్, యాక్సెప్ట్, రిసీవ్. అర్థమవుతుందా? ఓకే. తర్వాత మన సబ్ కాన్షియస్ ఎలా పనిచేస్తుంది, ఈ అడగడము, యాక్సెప్ట్ చేయడం, రిసీవ్ చేయడానికి మన సబ్ కాన్షియస్ ఎలా పనిచేస్తుంది అనేది నేను ఈరోజు మీకు చెప్తాను. మన మైండ్ ఎలాంటిదంటే అయస్కాంతం లాంటిది. మనం ఏదైతే అడుగుతామో దాన్ని ఆకర్షిస్తుంది. అందుకే అడగడంలో జాగ్రత్తగా అడగాలి, క్లారిటీగా అడగాలి, ఎంత కావాలో ఎంత నియమ నిబంధనలతో అడగాలి. ఆస్క్ అని చెప్పాం కదా. దీనికోసం మనం అడిగే పద్ధతిని బట్టే ఉంటుంది. ఎవరిని విశ్వ సంపదని అడుగుతున్నాం, అడిగిన తర్వాత యాక్సెప్ట్ చేస్తున్నాం, యాక్సెప్ట్ చేసి రిసీవ్ చేస్తున్నాం, మళ్ళీ తిరిగి మనం 10% ఖర్చు చేస్తున్నాం, అంటే తిరిగి ఇచ్చేస్తున్నాం అన్నట్టు. రిటర్న్ చేస్తున్నాం. ఇక్కడికి ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఇక మళ్ళీ అడగాల్సిన పని లేదు. ఇంకా ఈ ప్రాసెస్ అనేది సైకిల్ లాగా పనిచేస్తూనే ఉంటుంది. ఎందుకంటే మనం అయస్కాంతం లాగా మనీ మ్యాగ్నెట్ అయిపోతాం. అప్పుడు మనం మనీయే కాదు ఏదైనా సరే మనీ మ్యాగ్నెట్. ఈ మనీ ప్లేస్ లో ఏదైనా వస్తుంది. మనీ అయితే మనీ, సక్సెస్ అయితే సక్సెస్, ఏదైనా సరే మీరు ఏది పెట్టుకుంటే అది పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనం మైండ్ సెట్ తో దీని మన బాడీ ఒక్కసారి మనం మ్యాగ్నెట్ గా మారడం ద్వారా మనం ఏది కోరితే అది జరుగుతుంది. అందుకే మన చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నారు, ప్రెసెంట్ ఉన్నాయి అనే దాని మీద మీరు ఒక అవగాహన, ఒక లిస్ట్ వేసుకొని చూసుకోండి. చూసుకున్నప్పుడు మీరు వేటిని ఆకర్షించి ఉన్నారు, అది ఎరుకతో, నిన్న చెప్పాను కదా, ఎరుకతో కట్ చేయాలి. కట్, డిలీట్. ఈ రెండు ఎక్కడ జరగాలి? ఈ మస్తిష్కంలో జరగాలి, సబ్ కాన్షియస్ మైండ్ లో జరగాలి. ఈ సబ్ కాన్షియస్ మైండ్, కాన్షియస్ మైండ్ గురించి ఈ రోజు కొద్దిగా చెప్తాను. ఒక 2 నిమిషాలు చెప్తాను, ఎక్కువ చెప్పను. తర్వాత మనం మామూలు మనీ మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం. ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది మెయిన్, కాన్షియస్ మైండ్ అనేది టెంపరరీ. ఈ కాన్షియస్ మైండ్ లో ఏముంటాయి తెలుసా? ఈ రోజు చేసిన పనులు, నిన్న చేసిన పనులు కొన్ని ఇంపార్టెంట్ గుర్తుంటాయి. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఒక్కసారి వెళ్ళిపోయింది అనుకోండి, మెమరీలో ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో అది సబ్ కాన్షియస్ మైండ్ అయితే పర్మనెంట్ అయిపోతుంది అనమాట. అది పర్మనెంట్ అవుతుంది. ఎలాగంటే మీ పెళ్లి రోజు, మీ యొక్క బర్త్డేలు అండ్ ఫంక్షన్స్, మీ 10th క్లాస్ పాస్ అయిన సంవత్సరం మార్క్స్ కానీ అలాంటివి ఉంటాయి కదా, మన అమ్మ నాన్న పేర్లు, అవైతే పర్మనెంట్ కదా. మీ ఊరి పేరు, మీకు ఇష్టమైన వస్తువులు, మీకు ఇష్టమైన సినిమాలు, ఇష్టమైన సంఘటనలు, ఇవన్నీ సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయితే పర్మనెంట్ గా. ఈ కాన్షియస్ మైండ్ లో ఏంటంటే టెంపరరీ. ఈ రోజు జరిగినాయి, నిన్న జరిగినాయి, ఒక 2 వారం రోజుల కిందటి. ఈ రోజు ఏం కర్రీ అంటే చెప్పగలుగుతారు, నిన్న ఏం చేశారంటే చెప్పగలుగుతారు, మొన్న ఏం చేశారంటే కొద్దిగా ఆలోచిస్తారు, అంతకుముందు వారం ఏం చేశారు అంటే కొంచెం ఆలోచిస్తారు. సో అలా అన్నమాట. ఇది గేట్ కీపర్ లాంటిది అన్నమాట. కాన్షియస్ మైండ్ అనేది గేట్ కీపర్. ఒక ఆఫీస్ ఉందనుకోండి, ఆఫీస్ లోకి మీరు ఎంట్రీ వెళ్ళాలనుకుంటే ఈ గేట్ కీపర్ ఆపేస్తుంది. పర్మిషన్ ఇస్తేనే లోపలికి వెళ్తుంది. అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ లోకి మీరు జరిగిన సంఘటనలు, ఆలోచనలు అవన్నీ గుర్తుండడానికి, పర్మనెంట్ గా వెళ్ళడానికి ఇక్కడ ఉంటుంది పర్మిషన్. కొన్నిటిని మాత్రమే పంపిస్తుంది, మిగతా వాటిని ఇక్కడ నుంచి ఇక్కడే డిలీట్ చేసేస్తుంది. సగం వరకు ఇక్కడ డిలీట్ అయిపోతాయి, మనకి ఇబ్బంది లేదు. కానీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎలాంటి ఫీడ్ అవుతాయి తెలుసా? ఫీలింగ్ అటాచ్ అయి ఉండాలి. ఫీలింగ్ అటాచ్ అయి ఉంటే
అటాచ్ అయి ఉంటాయి కదా. మనం చేసే ప్రతిరోజు ఎన్నో క్రియలు చేస్తుంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తుంటాం. వాటికి మీరు ఈ ఫీలింగ్ అనేది జోడించబడితే అది సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్ళి పర్మనెంట్ గా ఫిక్స్ అవుతుంది, తెలిసి కానీ తెలియక కానీ. అదే ఇంపార్టెంట్ ఇక్కడ. మనం ఈ 2 రోజుల్లో చెప్పింది అదే. మీకు తెలియకుండా పదే 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 ఒక మాటని అంటున్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు ఇతరుల గురించి మాట్లాడడం, మీ గురించి మిమ్మల్ని తక్కువ చేసుకోవడం, మీ ఇంట్లో వాళ్ళని తక్కువ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. అవన్నీ ఈ సబ్ కాన్షియస్ లో ఫీడ్ అవుతాయి అన్నమాట. పర్మనెంట్ డేటా అయిపోతుంది, పర్మనెంట్ మ్యాటర్. అప్పుడే ఈ రాళ్ళ గుప్పల్లాగా ఇట్లా అని చెప్పాను కదా, ఎక్కువ పేర్చి ఉన్నాయన్నీ మీకు మొదటగా కనిపిస్తాయని నేను చెప్పాను కదా. దాని తర్వాత ఇట్లా కొన్ని ఉన్నాయని ఇలా మొదటి తెచ్చిపెడుతుంది అనమాట. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎన్ని ఎక్కువ సార్లు మీరు చెప్తున్నారో దాన్ని తెచ్చిపెడుతుంది అనమాట ఇక్కడ. అందుకే మీకు మొదటగా ఎక్కువగా మనదో పాజిటివ్ నెగిటివ్ అనే మాటలు ఏవైతే ఉన్నాయో, పాజిటివ్ నెగిటివ్, సాధారణంగా మనం వీటిని ఎక్కువగా ఆకర్షించి ఉంటాం మ్యాగ్నెట్ ద్వారా. కాబట్టి ఇవే ఈ రాళ్ళ కుప్పలాగా తెచ్చిపెడుతుంది అని అర్థం. అర్థమైంది కదా. సో ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో వెళ్ళాలి అని అంటే ఇక్కడ కాన్షియస్ మైండ్ గేట్ కీపర్ అని చెప్పుకున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, ఆఫీస్ లో మీరు వెళ్ళారు, మీరు నార్మల్ అని చెప్పేసి మిమ్మల్ని అక్కడ ఆపేసింది. మీరు ఇంకా గట్టి ప్రయత్నం చేస్తారు, ఏమని ఒక కాల్ చేసేసి లోపల ఉన్న ఆఫీసర్స్ తో మాట్లాడి ఆ ఆఫీసర్ పర్మిషన్ తీసుకొని అప్పుడు మీకు రావాలి అని చెప్పేసి లోపలికి పర్మిషన్ ఇచ్చిండు అనుకో. ఇక్కడ ఉన్న వాచ్మెన్ ఏం చేస్తాడు, తప్పదు కదా, అక్కడ 100 మంది ఉన్నా 100 మందిని పక్కకు జరిపి మిమ్మల్ని లోపలికి పంపిస్తాడు అనమాట. ఎలాంటిది, ఫీలింగ్ అటాచ్ అయి ఉన్న భావాలు లాంటివి అనమాట. వాటిని మిమ్మల్ని సబ్ కాన్షియస్ లో వెళ్ళి ఫీడ్ చేస్తుంది. ఎవరికైనా అర్థం కాకుండా ఇప్పుడే చెప్పండి, మరొకసారి నేను క్లియర్ గా వివరిస్తాను. మన జీవితం మొత్తంలో మనం చేసే ఆలోచనలన్నీ ఎక్కడ రిజిస్టర్ అవుతాయంటే మన మెదడులోనే రిజిస్టర్ అవుతాయి. మెదడులో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ లో, సబ్ కాన్షియస్ మైండ్ లో పెట్టుకున్న వాటినే మనము ఎక్కువగా రిపీట్ చేస్తాం. అందుకే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో మనకి ఈ డేటా ఎంట్రీ కావాలంటే మనం చేయాల్సింది ఏంటిదంటే మనీకి సంబంధించిన అఫర్మేషన్స్ చేయాలి. మనీ అఫర్మేషన్స్, ఇది ఫస్ట్ స్టేజ్. ఫస్ట్ స్టేజ్ లో చేయాల్సిన పనులు మనీ అఫర్మేషన్స్. మనీకి సంబంధించినటువంటి, ఇందాక ఇంగ్లీష్ లో చెప్పాను కదా, మెడిటేషన్ లో ఇంగ్లీష్ లో చెప్పాను, ఐ ఆమ్ ప్రాస్పరస్, ఐ ఆమ్ అబండెంట్, ఐ ఆమ్ పవర్ఫుల్ బీయింగ్, ఐ అట్రాక్ట్ మనీ, ఇలాంటివన్నీ చెప్పాం కదా. అందుకని తెలుగులో ఏం చెప్తాం, నేను సంపదలను కలిగి ఉన్నాను, నేను సంపదలను సృష్టించగలను, ఐ లవ్ మనీ, ఐ లవ్ మై సెల్ఫ్, ఐ అట్రాక్ట్ మనీ, ఐ రెస్పెక్ట్ మనీ, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం. నేను డబ్బుని ప్రేమిస్తున్నాను, డబ్బును అంగీకరిస్తున్నాను, డబ్బును గౌరవిస్తున్నాను. మనం ఈ క్లాస్ మొత్తం అంతా మనీ గురించే కదా ఎక్కువగా చెప్తుంది. సో మనీ గురించి చెప్తున్నాం, కానీ ఇక్కడ మనీ కాకుండా ఏది చెప్తే అది వస్తుంది అనమాట. సబ్ కాన్షియస్ మైండ్ లో మీరు హ్యాపీనెస్, సాడ్ అండ్ మీ డైలీ రొటీన్ వర్క్స్ ఉంటాయి కదా, నా వల్ల అవుతుంది, నా వల్ల అవ్వదు, నేను ఇంతే, నాకు సక్సెస్ ఉంది, నేను ఆఫీస్లో ఇలా ఉంటాను, నాకు ఉద్యోగం వస్తుంది. పిల్లల విషయంలో అయితే పిల్లలు సరిగా చదివినా చదవకపోయినా వాళ్ళని అనడం చేయడం, వాళ్ళ మైండ్లో మీరు ఇది ఇక్కడ వేస్తున్నారనమాట. పదే 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 మీరు ఏదైతే చెప్తారో అది సబ్ కాన్షియస్ లో ఫీడ్ అవుతుంది. ఇది అసలు రహస్యం. అందుకే మనం మాట్లాడే ప్రతి మాట, కొందరు ఏమంటారంటే పైకి మాట్లాడితేనే యూనివర్స్ లో రిజిస్టర్ అవుతుంది అనుకుంటారు. కాదు, మీరు ఇన్నర్ లో మాట్లాడినా కూడా రిజిస్టర్ అవుతుంది. అది లా ఆఫ్ రూల్. మీరు ఇన్నర్ లో మాట్లాడినా దాన్ని తెలిసిపోతుంది. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్కి ఏం చెవులతో పనిలేదుగా, మీ అంతరంలో ఏదైతే చెప్తామో అదే ఇక్కడ ఫీడ్ అవుతుంది. అంటే నేను మనసు లోపల 99 అనుకుంటాను, ఎదురుగా ఏదో చెప్తాను, ఎదుటి వాళ్ళతో ఏదో చెప్తాను, పైకి నవ్వుతూ ఇంకా అందరితో హ్యాపీగా ఉన్నట్టు నటిస్తాను అని అంటే
దీన్ని మోసం చేయడం కుదరదు. దీనికి ఫీలింగ్ అవసరం. ఫీలింగ్, ఈ ఫీలింగ్ ద్వారా నీవేదైతే చెప్పి మనసులో అనుకుంటున్నావో ఆటోమేటిక్ గా ఇందులో రిజిస్టర్ అవుతుంది. సో అందుకని దీనిలో ఇప్పుడు నిండిపోయింది ఆల్రెడీ. ఇన్ని సంవత్సరాల నుంచి ఎంత అంటే అంత చెత్త నింపేశారు చాలా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఎరుకతో చేయాలంటే ఏం చేయాలంటే సింపుల్ గా మార్కులు వస్తున్నాయని నిన్న క్వశ్చన్ లో చెప్పాను కదా, అప్పుడు ఏం చేయాలంటే ఈ ఆలోచనలు అన్నింటినీ తెచ్చి ఒక డస్ట్బిన్ లో వేసేసేయాలి. ఇక్కడ డిలీట్ అనాలి. ఈ ఆలోచనలను మొత్తం తెచ్చి ఇందులో వేయాలి, అవసరం లేనివి. కొన్ని మాత్రమే ఇక్కడ ఉంటాయి, ఇంపార్టెంట్వి. ఇంపార్టెంట్వి మాత్రమే ఉండండి, ఇంపార్టెంట్ అనుకుంటేనే. అదర్వైజ్ మిగతా అన్ని తెచ్చి ఇందులో వేసేయాలి. ఇందులో వేసాక కూడా ఇక్కడ డిలీట్ అవ్వాలి, ఇక్కడే ఉంటుంది. దీన్ని కూడా క్లియర్ చేయాలి. మనం ఏం చెప్పాలి? కట్, డిలీట్, క్లియర్. ఇక్కడ కట్ చేస్తున్నాం, కట్ చేసి దీన్ని ఇక్కడ వేస్తున్నాం, డిలీట్ చేస్తున్నాం. దీన్ని కూడా క్లియర్ చేయాలి. సో మనం అఫర్మేషన్స్ లో మైండ్ లో ఏమి ఇవ్వాలి అంటే నా సబ్ కాన్షియస్ లో మైండ్ లో ఉన్న నాకు అవసరం లేని, నాకు ఉపయోగపడని ఈ జీవితంలో, ప్రస్తుత జీవితంలో భౌతిక అవసరాలకి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదలకు కానీ ఆర్థిక ఎదుగుదలకు కానీ అవసరం లేని మెమరీ ఏదైతే ఉందో సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయి ఉందో అది కట్, డిలీట్, క్లియర్ అని చెప్పాలి. చెప్తే ఆ ఎనర్జీస్ ఏమున్నా, ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నమాట. ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగినప్పుడే ఈ సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే మీరు ఫీడ్ చేశారో అది వాస్తవ రూపంలో భౌతికంగా రూపాంతరం చెందుతుంది. వాస్తవ రూపంలో భౌతికంగా రూపాంతరం చెందుతుంది. మీరు కారు గురించి కలగన్నారు పదే పదే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒక షోరూమ్ నుంచి వెళ్తున్నారు మీరు, అక్కడ ఒక కార్ నచ్చింది, దాని కలర్ నచ్చింది, దాన్ని మీరు కోరుకున్నారు, అది మీ సబ్ కాన్షియస్ లో ఫీడ్ చేసేసారు. ఇంకా ఆ కారు మీరు కొనలేదు, మీరు మళ్ళీ మర్చిపోయారు. దానికంటే ఇంకొక మంచి కారు కనిపించింది, అప్పుడు ఆ కారు సంగతి మర్చిపోయారు, ఇంకో కారు మీరు కొనేసుకున్నారు. మీరు కారులో హ్యాపీగా తిరుగుతున్నారు. అంటే మీకు కారు కావాలన్న కోరిక అయితే నెరవేర్చబడింది, ఆ సంకల్పం నెరవేర్చబడింది. కానీ మీరు అనుకోకుండా కారు కొనక ముందు ఏదైతే ఇంకొక కారుని చూస్తున్నారో ఒక షోరూమ్ లో, అది ఇంకా అమ్ముడుపోదు, అది అక్కడే ఉండిపోతుంది. అలా కొన్ని కార్లు అలాగే ఉండిపోతాయి అన్నమాట. అంటే మనిషి యొక్క మైండ్ అంత పవర్ఫుల్ అన్నమాట. మీరు తెలియకుండా చేసిన సంకల్పము అది నా దగ్గరికి వచ్చింటే బాగుండదు అని మీరు థాట్ రిలీజ్ చేసి వదిలేశారు, ఏదో ఇలా వెళ్తూ అలా చాలా వస్తువుల్ని మీరు అనుకొని ఉంటారు. కానీ అది తర్వాత వాటి అవసరం రాలేదు, దానికంటే మెరుగైంది కొనుక్కున్నారో లేకుంటే దానికంటే ఫస్ట్ తక్కువైంది కొనుక్కున్నారో, ఏదో ఒక దాంతో మీరు సాటిస్ఫై, మీరు కంటిన్యూ చేస్తున్నారు మీ జర్నీ. అలాంటి సందర్భాలలో అవి అలాగే ఉండిపోతాయి. అది ఎవరు కొన్నారు, ఇంకా వాటికి సేల్ జరగదు. అలా మిగిలిపోయిన ఎన్నో వెహికల్స్ ఉన్నాయి. ఇది ఒక రీసెర్చ్ లో తేలినటువంటి నిజమైన సత్యం. ఇది చాలా వరకు ఆలోచించుకోండి. మీరు కూడా అలా తెలియకుండా చేసుంటారు. అరే నిజమే కదా, నేను ఎప్పుడూ అనుకున్నాను కానీ దాని తర్వాత కొనలేదు అని చెప్పేసి. అలాగే పిల్లలు కూడా అంతే, ఎన్నో సైకిల్స్ చూస్తారు, అన్ని సైకిల్స్ కొనరు కదా. ఒక సైకిల్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆ ఒక సైకిలే కొంటారు. వాళ్ళకి నచ్చింది ఏదో ఉంటుంది, పిల్లలకి తీసిచ్చేది పేరెంట్స్ ఇంకేదో ఉంటుంది. అలా అవి అలాగే ఉండిపోతాయి, దుమ్ము పట్టి తుప్పు పట్టి అవి సేల్ కావు. అన్ని వస్తువులు అన్ని చోట్ల సేల్ కావు, అందుకే వాటికి అలా ఉండిపోతాయి షోరూమ్స్లలో. సో అంత పవర్ఫుల్ అన్నమాట ఈ మైండ్, హ్యూమన్ బ్రెయిన్. అందుకే దీన్ని సరిగ్గా సద్వినియోగపరిస్తే మిరాకిల్స్ జరుగుతాయి. హ్యూమన్ బ్రెయిన్ ని, హ్యూమన్ మైండ్ ఆర్ బ్రెయిన్, దీన్ని కరెక్ట్ గా మనం వాడితే 10%, 100% వాడితే మిరాకిల్స్ ఉంటాయి. మిరాకిల్స్ జరుగుతాయి. ఈ 100% అనేది ఇంకా ఎవరు యూజ్ చేసింది లేదు.
ఇది చేస్తే ఇంకా మనిషి మాయమైపోవడం కూడా జరుగుతుంది. ఇమ్మోర్టల్ అంటాం కదా, అది కూడా జరుగుతుంది. హ్యూమన్ బ్రెయిన్ ఇంత శాతం వాడితే, కానీ మనం వాడుతుంది ఓన్లీ 10%. అర్థమైనా? అంత పవర్ఫుల్. ఈ వరల్డ్ లోనే, ఈ యూనివర్స్ లోనే పవర్ఫుల్ ఏంటంటే హ్యూమన్ మైండ్, హ్యూమన్ బ్రెయిన్. ఎందుకంటే ఏది సృష్టించినా, ఇప్పుడు కంప్యూటర్ సృష్టి జరిగింది, రోబో సృష్టి జరిగింది, అంతరిక్షంలోకి వెళ్తున్నాం, ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? హ్యూమన్ మైండ్ నుంచే. హ్యూమనే చేశాడు. వస్తువు తయారు చేయలే కదా. హ్యూమన్ కంఫర్ట్స్ కోసం ఫస్ట్ హ్యూమన్ తయారు చేశాడు, దాన్ని సద్వినియోగపరుచుకుంటూ ఉన్నాడు. నిన్న మనం చెప్పినట్టు ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడినప్పుడు, ఎలక్ట్రిసిటీలో కానీ మనం అన్ని అపార్ట్మెంట్లలో అందరికీ ఉన్న కంఫర్ట్స్ ఏంటి? వారికి ఉన్నటువంటి ఇన్వర్టర్ కానీ జనరేటర్ కానీ ఉంటే వాళ్ళకి కరెంట్ ఉంది. అలాగే ప్రతి వస్తువు ఈరోజు ఇంటర్నెట్ ద్వారా మనము ఎవరింట్లో వాళ్ళు ఉండి ఈ జూమ్ ద్వారా ఒకరికొకరు కనెక్ట్ అయి ఉన్నాం. ఎందుకు? ఇంటర్నెట్ సహాయంతో, టెక్నాలజీ సహాయంతో. సో ఈ టెక్నాలజీ అనేది మనకి మన జీవితంలో అంత గొప్పగా ఉపయోగపడుతుంది అన్నమాట. టెక్నాలజీని కరెక్ట్ గా వాడాలి అంటే హ్యూమన్ బ్రెయిన్ ఎంత పవర్ఫుల్ అనేది అర్థమైంది కదా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారమ్మా? అసలు మనం అనుకున్నది ఏంటిది, మీరు చెప్తున్నది ఏంటిది అని అంటే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నిన్న ఒకరు క్వశ్చన్ చేశారు, ఏమని? నేను కూడా సంపాదించగలనా? ఇంట్లోనే ఉంటాను, మరి ఎలా సంపాదించగలను అని అంటే, ఈ టెక్నాలజీ ఎందుకు ఇంతసేపు చెప్పాల్సి వచ్చిందనంటే, మీలో కూడా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మీకు ఒక చిన్న ఐడియా రావచ్చు, ఆ ఐడియానే పాపులర్ అయి తర్వాత తద్వారా మనీ మీకు వస్తుంది. ఇంట్లో ఉండి ఎలా సంపాదిస్తాము అని అంటే చాలా ఉంటాయి. ఆలోచించండి, ధ్యానంలో కూర్చోండి, మీలో ఉన్న టాలెంట్ని బయటికి తీయండి. మీరు చక్కగా మాట్లాడతారా, సింగింగ్ చేస్తారా, డ్రాయింగ్ చేస్తారా, ఇంకా చక్కగా ఇల్లును అలంకరించుకోగలరా? మహిళల గురించి మాట్లాడుతున్నాను నేను. తర్వాత మ్యారేజెస్, ఇప్పుడు ఎన్ని డెకరేషన్స్ ఉన్నాయి. మెహందీ పెట్టగలరు కొంతమంది, కుట్టు పని సరిగా చేయగలరు, అండ్ ఫుడ్ ఐటమ్స్ బాగా చేయగలరు. వాళ్ళ టాలెంట్ వాళ్ళకి తెలియదు. ఎస్, ఆ విధంగా మీరు ఏదైనా ఒక స్టార్ట్అప్ చేయొచ్చు చిన్నగా. ఇప్పుడు పచ్చళ్ళు ఫేమస్ కాలేదా? స్వీట్లు ఫేమస్ కాలేదా? ప్రియా పచ్చడి వారేం ఎక్కడి నుంచో పెట్టలే కదా, మొదటంటూ ఏదో చేశారు. అండ్ మన కజ్జికాయలని చెప్పేసి, పూతరేకులని, ఇలాంటి ఫేమస్ చేసే వాళ్ళు ఎంతమంది లేరు? పుల్లారెడ్డి స్వీట్స్ అని, ఇంకా కేఎఫ్సి గురించి అయితే ప్రతి ఒక్కరు చెప్పేదే. కానీ మన సబ్జెక్ట్ లో నాన్ వెజ్ లేదు కాబట్టి మనం కేఎఫ్సిని ఎగ్జాంపుల్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. బట్ అతను కూడా ఒక ఏజ్ అయిపోయిన తర్వాతనే కదా సంపాదన మొదలు పెట్టాడు, ఒక ఏజ్ తర్వాత. సో అలా చెప్తున్నాను అనమాట. లేదు, మీ ఐడియా వల్ల, మీ మాటల ద్వారా ఇంకొకరికి ఉపయోగం జరగవచ్చు, మీకు ఒక ఆపర్చునిటీ రావచ్చు, మీ యొక్క ఇన్నర్ లో ఉన్నటువంటి ఆ టాలెంట్ ని బయటకు తీయాలి అంటే ఇప్పుడున్న టెక్నాలజీ చాలా ఉపయోగపడుతుంది. మీరు ఇంట్లో నుండి ఎటు కదలకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, మీ యొక్క టాలెంట్ ఏదైనా సరే దాన్ని గుర్తించి దాని ద్వారా మీరు ఈ టెక్నాలజీ సహాయంతో మీరు సంపాదించవచ్చు అని చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఎందుకంటే హ్యూమన్ బ్రెయిన్ అంత పవర్ఫుల్ అని అంటే, ఇక్కడ హ్యూమన్ బ్రెయిన్ అంటే ఎవరో కాదు, మీ యొక్క బ్రెయిన్. మీరు గొప్పవాళ్ళు, మీ బ్రెయిన్ గొప్పది, మీ యొక్క మస్తిష్కం గొప్పది. అంటే మీలో ఉన్న దివ్య శక్తి ఏంటి? దైవశక్తి. ఆ దైవశక్తికి మీరు అనుసంధానమై, మీలో ఉన్న దివ్య శక్తితో అనుసంధానమై మీ యొక్క టాలెంట్ మీరు బయటికి తీయాలి అని చెప్పడానికి, సో అందుకని ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పాను ఇది అనేది? బాబాజీ అన్మ్యూట్ చేస్తావా? ఎవరినైనా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే, ఎవరైనా ఏదైనా క్వశ్చన్ వేయాలనుకుంటే హ్యాండ్ రేస్ చేయండి, అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు. అది ఇంకా చాలా ఉన్నాయి, అసలు నిగూఢమైన సత్యాలు చాలా ఉన్నాయి. కానీ అది ఒక రోజులో చెప్పేది కాదు. నా ఆన్లైన్ క్లాసెస్ లో నేను ఒక్కొక్కరికి 3000 ఛార్జ్ చేస్తాను. కానీ రాధమ్మ గారు అడిగారని చెప్పేసి ఈ 3 days, ఈ 3 hours లో చెప్పడానికి ట్రై చేశాను. మనీని ఎలా లెక్క పెట్టాలి, ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా కౌంట్ చేయాలి, చాలా ఉన్నాయండి. అవన్నీ ఆన్లైన్ క్లాసెస్ లో నేను 4 weeks చెప్తాను అనమాట. ఒక 1 month లో 4 weeks చెప్తాను.
ఎవ్రీ సాటర్డే అట్లా ఒక క్లాస్ ఉంటుంది. అలా తీసుకొని చెప్తాను. ఇది అది ప్రాక్టికల్‌గా ఇంకా ఎక్కువగా చెప్తాననమాట. మ్యూట్ ఎక్కడ ఉంటది ఎవరికి అలా. కానీ ఇప్పుడు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. టైం ఎంతయింది కూడా చూడలేదు. ఎంతయింది టైం? 9:30 అవ్వడానికి వచ్చింది. ఇంకా హాఫ్ అన్ అవర్ ఉంది కాబట్టి మీరేమైనా క్వెషన్స్ ఉంటే అడగండి. లేదంటే ఇంకా కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్ ఎవరైనా అడగాలనుకుంటే అడగండి. ఎవరికి ఏ డౌట్ అసలు వింటున్నారా క్లాస్ అందరూ? ఎవరికి ఏ డౌట్ జస్ట్ అందరూ జస్ట్ ఆన్ చేసి వెళ్ళిపోయారు. లేదు ఒకసారి వింటున్నారు. అందరూ మీరు వీడియోస్ ఆన్ చేసి చేయమనండి. తెలుస్తుంది బాబాజీ గారు. ఫ్రెండ్స్ అందరూ మీ వీడియోలు ఆన్ చేసుకోండి ప్లీజ్. చేసుకోండి. అసలు ఉన్నారా? ఎలా ఉన్నా పర్వాలేదు. ఏమి ఇబ్బంది లేదు. ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అందరూ నైటీలో ఉన్నా, ఏ డ్రెస్‌లో ఉన్నా మరీ ఒక బనీన్ మీద అట్లాంటి జెంట్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఒక టవల్ అన్ని వేసుకోండి. మరి ఎందుకంటే మిగతా లేడీస్ ఉన్నారు కాబట్టి. సో, మిగతా లేడీస్‌కైతే నో ప్రాబ్లమ్. ఓకే. హ్మ్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓకే. ఇప్పుడు ఈ క్లాస్‌లో ఇప్పటివరకు చెప్పినయి నేను రూల్స్ మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇవన్నీ ఖచ్చితంగా పాటించాలండి. స్మైల్. గుర్తెరిగి గుర్తెరిగి మీరు టైమర్ పెట్టుకుంటారా? ఏం చేస్తారా? ఎలా చేస్తారో తెలీదు. మీరు 1 అవర్‌కి ఒకసారి టైమర్ పెట్టుకొనన్నా చేసుకోండి. మీ బయోలాజికల్ క్లాక్‌నైనా మీరు యాక్టివేట్ చేసుకోండి. మీ మైండ్ మీకు చెప్పాలి. మీరు నిరంతరం 1 అవర్‌కి ఒకసారైనా స్మైల్ చేయాలి. అప్పుడు ఆ స్మైల్ వల్ల నేను చెప్పాను కదా మ్యాగ్నెట్ అని. మీరొక మ్యాగ్నెట్. ఏదైతే అది ఆకర్షిస్తూనే ఉంటారు. స్మైల్ చేస్తే మీ చుట్టుపక్కల వాళ్ళతోని మీకు ఎలాంటి గొడవలు రావు 100%. వాళ్ళు కూడా కూల్ అవ్వాల్సిందే. మీ బాస్ ఉన్నాడనుకోండి, మిమ్మల్ని తిట్టాలనుకున్నాడనుకోండి, ఫ్యామిలీ మెంబర్స్‌లో కూడా ఏది జరిగినా సరే స్మైల్ కంపల్సరీ చేయాలి. ఆర్టిఫిషియల్ అని స్టార్ట్ చేయండి. తర్వాత న్యాచురల్‌గా వస్తుంది. బట్ ఆర్టిఫిషియల్ అయినా సరే మీరు కంపల్సరీ మీ ఫేస్‌ని మీరు అద్దం ముందు నిల్చొని ఒక్కసారి మార్నింగ్ ఫస్ట్ నిల్చోగానే చూసుకోండి. అండ్ మీరు లేచిన వెంటనే మీ 2 అరచేతుల్ని మీరు చూసుకోండి. ఈరోజు ఎవరినో చూసాను, ఏదో జరిగిపోయింది అవన్నీ చెప్పడం కాదు. అరచేతుల్ని మీది మీరే చూసుకోండి. అప్పుడు మీరే ఇది మన పెద్దవాళ్ళు ఎప్పుడో చెప్పారు. మీ అరచేతుల్ని మీరే చూసుకోండి అని. ఇలా 2 పెట్టేసి చూసుకోవడం. కానీ దీనిలో ఒక మర్మం ఉంది. ఏంటి తెలుసా? ఈ 2 చేతుల్ని మీరు ఇలా పెట్టి ఇలా చేయడం వల్ల ఈ పరమాత్మ చెయ్యి, ఆత్మ చెయ్యి. మీరు ఇది పరమాత్మ. ఈ రెండిటిని కలిపి ఇలా పెట్టుకున్నట్టు. అంటే ఈ పరమాత్మ ప్రతి క్షణం మీతో ఉన్నాడు, ఉంటాడు అని చెప్పేసి మీరు మీ అంతట అనుకున్నా లేకున్నా సరే, మీకు ఈ 2 చేతులను ఇలా పెట్టేసి ఇలా చూసుకోమన్న కారణం ఏందంటే, ఈ 2 అటాచ్‌మెంట్ ఉంటాయి. ఇది. అంటే కలిపేశారు. ఉదయం లేవగానే మీరు మీ ఫేస్‌ని మిమ్మల్ని అంటే వివరణ పూర్తి ఇవ్వకుండా మీకు చెప్పినటువంటిది ఇది. ఇలా చూడమని. బట్ దీనిలో మర్మం ఏంటంటే, ఇది పరమాత్మ చెయ్యి. ఇది మీరు. ఈ 2 ఎప్పుడు నమస్కారం అని కూడా ప్రతిసారి ఎందుకు మనం ఇలా పెట్టి అలవాటు చేశారంటే, ఈ పరమాత్మ చేయిని మనము ఎప్పుడు దూరంగా లేము. దగ్గరగా ఉన్నాం. అటాచ్‌మెంట్. ఈ ముద్రలో మనం ఉండడం వల్ల మనకి మన అంతరాత్మలో ఉన్న మన పరమాత్మతో మనం కనెక్ట్ అయి ఉన్నాం. ఇది మీరు తెలియకుండా చేసినటువంటి క్రియ అయ్యుండొచ్చు ఇప్పటివరకు. ఇప్పుడు ఎరుకతో చేయండి. ఇది పరమాత్మ, ఇది మీరు. ఈ 2 కలపడం వల్ల పరమాత్మతో మీరు కలిసే ఉన్నారు. ఏకమై ఉన్నారు. ఏకతత్వంతో ఉన్నారు. సో, మీకెప్పుడైనా ఏదైనా సమస్య వచ్చిందంటే నా వీడియోస్ చూడండి. V1 క్రియేషన్‌లో నా వీడియోస్ ప్రతిదీ స్పష్టంగా చెప్పబడింది. ఇది పరమాత్మ, ఇది మీరు. ఇలా హృదయం పైన పెట్టుకొని, హే పరమాత్మ, ప్రతి క్షణం, ప్రతి నిమిషం నా తోడుండి నన్ను నడిపిస్తున్నందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు అని జస్ట్ చెప్పండి సరిపోతుంది. మిగతాయన్ని నార్మల్‌గా మిగతా చేసే పనులతో పాటు ఇది కూడా చేయండి. ఎమర్జెన్సీ అప్పుడు. అంటే ఎమర్జెన్సీలో కొన్ని మనకుంటాయి కదా ఆప్షన్స్. అలాంటి వాటిలో ఇలాంటి అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇన్ని రోజులు తెలియకుండా ఇప్పుడు తెలుసుకోండి. మీ పిల్లలకి చెప్పండి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి. ఓకేనా? ఓకే. స్మైల్ అనేది కంపల్సరీ చేయాలి. పెన్ ఎక్కడ పోయింది? ఓకేనా? ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకోవాలి. ఐ లవ్ మై సెల్ఫ్. ఐ లవ్ మై హస్బెండ్ ఆర్ వైఫ్. ఎవరికి వారు హస్బెండ్ అయితే వైఫ్ అనుకోవాలి, వైఫ్ అనుకుంటే హస్బెండ్. మై ఫ్యామిలీ. ఐ లవ్ మై ఫ్యామిలీ. మై ఫ్యామిలీ లవ్స్ మీ.
మై ఫ్యామిలీ లవ్స్ మీ. ఐ లవ్ యూనివర్స్. I love universe. Universe loves me. నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. నేను నా భర్తను ప్రేమిస్తున్నాను లేదా నా భార్యను ప్రేమిస్తున్నాను. నేను నా కుటుంబాన్ని ప్రేమిస్తున్నాను. నా కుటుంబం కూడా నన్ను ప్రేమిస్తుంది. నేను విశ్వాన్ని ప్రేమిస్తున్నాను. విశ్వం నన్ను ప్రేమిస్తుంది. ఐ లవ్ మనీ. మనీ లవ్స్ మీ. నేను డబ్బును ప్రేమిస్తున్నాను. డబ్బు నన్ను కూడా ప్రేమిస్తుంది. ఇలాంటి కొన్ని వాక్యాలు మీరు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్టయితే చెప్పుకోండి. ఆల్రెడీ ఇవన్నీ చేసిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. బేసిక్ క్లాసెస్లో చెప్పబడేటివి. ఇంకా చాలా ఉంటాయి. ఎనీ డౌట్స్? కొత్తగా ఎవరైనా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళ డౌట్స్ ఉంటే అడగండి, చెప్తాను. అన్మ్యూట్ చేయి బాలాజీ. బాబాజీ అన్మ్యూట్ చేశాను మేడం. ఎంతమంది? 48 మెంబర్స్ ఉన్నారు. నో డౌట్సా? ఓకే, నో ప్రాబ్లం. మనం క్లాస్ చెప్తే ఒక డౌట్ కూడా ఉండలేదంటే మనమే గ్రేట్. వెరీ గుడ్. థ్యాంక్ యూ మీ అందరికి. ఎలాంటి డౌట్ లేదు అని చెప్పేశారు కాబట్టి టీచర్ గా నేను పర్ఫెక్ట్ అన్నమాట. మేడం భారతి గారు అన్న ఆవిడ డౌట్ పడుతున్నారు, ఏదో డౌట్ అడుగుతున్నారు. అడగమనండి. మేడం నమస్తే. అడగమనండి. మేడం నమస్తే. ఇదే కదా మేడం, మై పాయింట్ 5-7 దాకా చెప్పినారు కదా మేడం పాయింట్స్. అదే 1 hour ఒకసారి స్మైల్ ఒకటి, మార్నింగ్ లేవగానే నమస్కారం ఒకటి, ఐ లవ్ మై హస్బెండ్ అండ్ ఆర్ వైఫ్, ఐ లవ్ మై ఫ్యామిలీ, ఐ లవ్ మై యూనివర్స్, ఐ లవ్ మై మనీ లవ్స్ మీ. ఆ పాయింట్సే కదా మేడం అన్నారు? అవును. ఓకే. అంటే ఇంకా అదర్ అనేవి మొదట కుటుంబంలో ఆనందం ఉంటే ఆటోమేటిక్ గా మీ సరౌండింగ్స్ లో, సమాజంలో మీకు రెస్పెక్ట్ వస్తుంది. ఫస్ట్ ఇంట్లో వాళ్ళే రెస్పెక్ట్ ఇవ్వకపోతే సమాజంలో ఏమి ఇస్తారమ్మా? ఓకే మేడం. అలాగే ఫ్యామిలీ గారు మాట్లాడారు. మిగతా పాయింట్స్ అన్ని మేము రాసుకోమంటారా మేడం? ఇంకా ఏదన్నా రాసుకోవచ్చు అమ్మా, రాసుకోవచ్చు. అంటే ఎగ్జాంపుల్స్ ఎట్లా అంటారు ఒకటి మామూలుగా? ఏదైనా అడగండి, చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కారు కావాలనుకోండి, కారు గురించి అఫర్మేషన్ చేయాలి. అందులో మీరు ఉన్నట్టుగా ఊహించుకోవాలి, మీరు డ్రైవ్ చేస్తున్నట్టుగా ఊహించుకోవాలి, మీ యొక్క కంఫర్ట్ ఎలా ఉంటే అలా ఊహించాలి. విజువలైజేషన్ టెక్నిక్ అనేది ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ లో పనిచేస్తుంది అనమాట. ఫస్ట్ ఇక్కడ రూల్ ఏంటంటే, ఇంకొక రూల్ ఏంటంటే, రూల్ నెంబర్ 1, మీరు ఎవరి విషయంలో జోక్యం చేసుకోరాదు. అంటే ఎవరి విషయంలో జోక్యం చేసుకోరాదు. ఈ నియమం ఎందుకంటే, మీకు తెలియకుండా మీరు జోక్యం చేసుకుంటే వాళ్ళ యొక్క ప్రభావం మీ పైన పడుతుంది. సో మీరు కనెక్ట్ అయిపోతారు. సో తెలియకుండా మీరు ఇప్పుడు మ్యూట్ అయిపోయారు. మ్యూట్ అయిపోయిందండి. ఒకసారి చూడండి. బాబాజీ గారు నమస్తే అండి. మేము పంపించామండి, అది కట్టేసాము. 66 నేను మా హస్బెండ్ ఇద్దరు, సూర్యప్రకాశం భారత్. ఓకే మేడం గారికి గూగుల్ పే చేసాము, రాధా మేడం గారికి. ఓకే. మేడం మ్యూట్ అయ్యారట.
ఓకేనా? నా వాయిస్ వినిపిస్తుందా? ఓకే ఇప్పుడు ఓకే మేడం. ఓకే ఓకే ఓకే. మీకు ఎవరి జోక్యం చేసుకోరాదు. ఇది ఫస్ట్ నియమం. ఎందుకంటే మీరు ఇతరుల విషయంలో జోక్యం చేసుకోవద్దు అని ఎందుకు చెప్పబడింది అనంటే, వాళ్ళ యొక్క విషయంలో మీరు జోక్యం చేసుకున్నట్లయితే వాళ్ళ యొక్క థాట్ ప్రాసెస్ లోకి మీకు తెలియకుండా మీ సబ్ కాన్షియస్ లో ఫీడ్ అయిపోతుంటాయి. అవి పదే పదే రాళ్ల కుప్ప ఎలా చెప్పానో అలా అవుతుందన్నమాట. వాళ్ళని వినాల్సిన అవసరం కూడా లేదు మీకు. ఇప్పుడు ఇంట్లో కూడా అస్తమానం మీ గురించి, మీ పిల్లల గురించి మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోరాదు. ఇప్పుడు ఒక వ్యాపారస్తులు ఉన్నారనుకోండి, ముందు ఫస్ట్ ఎవరైనా అడగానే మీ వ్యాపారం ఎలా ఉంది అని అంటారు. వాస్తవానికి బాగుంటుంది. కానీ మనము చెబితే వాళ్ళు అసూయ పడతారో, ద్వేషిస్తారో, అరే వాళ్ళ దిష్టి తగులుతుందో అన్న ఒక పాత కాలం అలవాట్లు ఉండడం వల్ల మనం ఏం చెప్తామంటే, మామూలుగా ఉందండి అని అంటాం. అంటే బెటర్ గా ఉన్నదాన్ని మీరు మామూలుగా ఉందని పదే పదే డిక్లేర్ చేయడం వల్ల యూనివర్స్ మీకు ఆ స్థాయిలోనే ఇస్తుంది. బెటర్ రిజల్ట్ ఉండదు. మీరు ఎలా ఉన్నా బాగున్నాననే చెప్పాలి. అందుకే ఎవరైనా అడిగినప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది అంటే చాలా బాగున్నానని చెప్పాలి. ఆరోగ్య విషయంలో అయినా, ఆర్థిక విషయంలో అయినా, మీ ఉద్యోగ విషయంలో అయినా, మీ యొక్క వ్యాపార విషయంలో అయినా ఎవరైనా క్వశ్చన్ చేసినప్పుడు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పడం మానేయండి. అంతేకాని అబద్ధం చెప్పకూడదు. అబద్ధం అంటే దాన్ని తగ్గించి చెప్పకూడదు అనమాట. అర్థమైందా? అంటే మనల్ని, మన వ్యాపారాన్ని మనం తగ్గించుకోకూడదు. తగ్గించుకోరాదు. అర్థమైందా? తగ్గించరాదు. అది పిల్లల విషయంలో అయినా సరే, కుటుంబ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా సరే. అంటే మిమ్మల్ని మీరు వాళ్ళ దృష్టిలో మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారనమాట. ఎందుకు? వాళ్ళు అసూయ పడతారు, ద్వేషిస్తారు, లేకపోతే దిష్టి తగులుతుంది అన్న విషయంలో ఆ కాన్సెప్ట్ లో పోయినంత వరకు మీరు అదే కాన్సెప్ట్ లో ఒక చట్రంలో ఇరుక్కుపోతారు. ఇవేంటి మూఢనమ్మకాలు అంటాం కదా, పాత సాంప్రదాయాలు, మూఢనమ్మకాలు అంటాం కదా, ఆ చట్రంలో ఇరుక్కుపోతారు. ఇందులో నుంచి మీరు బయటికి రావడం ఇబ్బంది పడతారు. అందుకే మాటే మంత్రం అని చెప్పడం అందుకే చెప్తారు. ఇక నుంచి ఎవరి గురించి మనం చెప్పదు. మీకు చెప్పడం ఇష్టం లేకపోతే మానేయండి. అంతేకాని తగ్గించుకొని చెప్పరాదు. అవాయిడ్ చేయండి. అర్థమైంది కదా? ఓకే. ఇంకా ఎన్ని క్వశ్చన్స్? నెక్స్ట్ యామిని గారు మాట్లాడండి. యామిని గారు ఏదో డౌట్ అడుగుతున్నారు. చెప్పండి. విజయలక్ష్మి కూడా ఉన్నారు ఎవరో. విజయలక్ష్మి గారు కూడా ఉన్నారు. యామిని గారు మాట్లాడండి. అడగండి. అడగండి. అన్మ్యూట్ ఆప్షన్ ఏమన్నా? ఇచ్చాను. ఆవిడ అన్మ్యూట్ లోనే ఉన్నారు. వినపడతలేదు మరి. యామిని గారు మీరు అన్మ్యూట్ లోనే ఉన్నారు, మాట్లాడండి. సరే, నెక్స్ట్ ఆప్షన్ విజయలక్ష్మి గారికి ఇవ్వండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి. యామిని గారు మీ వాయిస్ వినిపించట్లేదండి. విజయలక్ష్మి గారు మాట్లాడండి. మేడం గారు నమస్తే అండి. చాలా బాగుందండి క్లాస్ చాలా బాగుందండి. 3 రోజుల నుంచి వింటున్నాను నేను. అయితే ఇప్పుడు మనకి ఒరిజినల్ గా బాగాలేదనుకో మేడం, బాగాలేదని చెప్పకూడదా? బాగుందనే చెప్పాలా? అంటే నిజంగా హెల్త్ ఇష్యూస్. ఈ విషయంలో మీ అందరికి చెప్తాను. మీరు ఎన్ని రోజులైతే బాగాలేదు అని చెప్తారో మీ టైం పీరియడ్ వెనక్కి వెళ్తుంది. సో మీరు బాగా లేకున్నా సరే వాళ్ళకి చెప్పినంత మాత్రాన వాళ్ళు ఏం క్యూర్ చేయరు కదా. దానిదేదో బదులు బాగున్నానని చెప్తే తొందరగా క్యూర్ అయిపోతారు కదా. ఓకే మేడం. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, బాగలేదు అని అనుకున్నప్పుడు మీరు ఏం చేస్తారంటే, వాటర్ ని మీరు రిక్వెస్ట్ పెట్టుకొని నేను హెల్దీగా ఉన్నానని చెప్పేసి వాటర్ కి అచ్యుత అమృత అని చెప్పేసి తాగండి. ఓకే. వాటర్ బాటిల్, ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ తో. ఈ మనీ మేనిఫెస్టేషన్ లో కూడా వాటర్ రోల్ చాలా ఇంపార్టెంట్ ఉంది. వాటర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం ఇది సంపద సమృద్ధి క్లాసెస్ అనగానే మనకి చాలా వరకు విన్నవి కామన్ గా మనకి తెలిసినవి ఏంటి అంటే,
ఫస్ట్ ఇతరుల విషయంలో జోక్యం చేసుకోరాదు, మనల్ని మనం తగ్గించుకోరాదు, థ్యాంక్ యూ చెప్పాలి, ప్రతి వస్తువుకి గ్రాటిట్యూడ్ చెప్పాలి అని చెప్పేసి చెప్తారు. థ్యాంక్స్, గ్రాటిట్యూడ్ చెప్పాలి అని చెప్తారు. ఇవి కామన్, ఇవన్నీ కామన్, ఇవన్నీ చేయొచ్చు. చేసిన తర్వాత మనం ఒక స్టేజ్ దాటుతాం. దీంట్లో కూడా లెవెల్స్ ఉంటాయి. ఇది మొదటగా బేసిక్స్ అన్నమాట. ఇవన్నీ అంటే మీరు ఒక పాజిటివ్ యాటిట్యూడ్ లోకి రావాలి, మీరు సంపదలను ఆకర్షించాలి, మీ చుట్టూ అలాంటి వాళ్ళు రావాలి అంటే ఇవన్నీ బేసిక్స్. ఎవరి విషయంలో జోక్యం చేసుకోరాదు, మిమ్మల్ని మీరు తగ్గించుకోరాదు, థ్యాంక్ యూ చెప్పాలి ప్రతిదానికి, ప్రతి వస్తువుకి థ్యాంక్ యూ చెప్పడం. అంటే పర్ డే 100 టైమ్స్ థ్యాంక్ యూ చెప్పినా చాలు అంటారు. ఒక డేకి ఒక 100 టైమ్స్ థ్యాంక్ యూ. అంటే మీరు లేచింది మొదలు పడుకునే వరకు, ఉదయం బ్రష్, బెడ్షీట్, బాత్ సోప్, వంట పాత్రలు, టీ కప్, వాటర్, ఇలా ఒక 100 అయిపోతాయి వస్తువులు మనం బయటికి వెళ్ళే వరకు. సో అలా ఒక ఫార్మేషన్ కోసం అలా చెప్తాం ఫస్ట్ 100 టైమ్స్. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. దీని తర్వాత కూడా చాలా ఉంటాయి. మనీ ఎలా వస్తే ఎలా కౌంట్ చేయాలి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ చాలా ఉంటాయి. అలా ఇంకా ఏమైనా డౌట్ ఉందా? అది సిట్రిన్ అని, సిట్రస్ అని ఒక చెప్పారు కదా, స్టోన్ రత్నం. ఇది సిట్రిన్ రత్నం. మహాయోగి ఆత్మకథ అందరు చదివి ఉంటారు కదా ఆల్మోస్ట్. చదివాను మేడం. మహాయోగి ఒక యోగి ఆత్మకథ. ఒక యోగి ఆత్మకథలో వాళ్ళ గురువు గారు చెప్తారు, ఒక అతనికి హెల్త్ బాగాలేదు అని అంటే ఒక రకమైన రత్నాన్ని 5 క్యారెట్స్ లో వేసుకోమని చెప్తాడు. అతను వినడు, మూఢనమ్మకాలు అని చెప్పేసి కొట్టి పడేస్తాడు. ఒక గురువు చెప్పినప్పుడు దానికి ఏదో అంతరార్థం ఉంటుంది అనే విషయం అర్థం కాక తీర సమయం అయిపోయాక వెళ్ళి వేసుకుంటాడు. కానీ అప్పటికి సమయం మించిపోతుంది. అలాగే ప్రతి దానికి ఒక రెమెడీ ఉంటుంది. ప్రకృతిలో ఒక ఆకు కూడా పనిచేస్తుంది. నిజానికి ఆకైనా సరే, ఒక చిన్న రాయి అయినా సరే, అంటే సంకల్ప శక్తికి అవి కూడా యాడ్ అవుతూ వస్తుంటాయి. ఏదో రకంగా ఏదో రూపంలో ప్రకృతి అనేది మన జీవితంలో, ఇప్పుడు వాటర్ చెప్పాను కదా, ఈ వాటర్ కూడా అంతే కదా, వాటర్ కూడా ప్రకృతి నుంచి వచ్చింది. అది కూడా మనకి హెల్ప్ అవుతుంది. మనం ప్రాపర్ గా దాన్ని కరెక్ట్ గా యూజ్ చేస్తే ఆ వాటర్ కూడా మనకి ప్రతి సంకల్పంలో తోడవుతుంది. అలా ఇప్పుడు ఈ సోపానాలు అనే బుక్ లో ప్రశ్నలు, సంపద గురించినటువంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. ఏ చాప్టర్ లో ఉన్నాయంటే ఆర్కిమిడీస్ ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఈ యొక్క మాస్టర్ అని చెప్పేసి చెప్పింది కూడా ఈ బుక్ ద్వారానే. ఆర్థిక విషయాలు కుతుమి 5వ అధ్యాయంలో ఉన్నాయి. ఎవరైనా ఉంటే చదువుకోండి. ఇన్ని రోజులు చదివి ఉండొచ్చు, మర్చిపోయి ఉండొచ్చు, మళ్ళీ ఎప్పుడైనా ఈ బుక్ దొరికితే చదవండి. కుతుమి అని చెప్పేసి మాస్టర్ గారు క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇచ్చారనమాట మనకి. దాంట్లో కొన్ని మామూలు సాధారణంగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అందరికీ ఉండేటివే. సాధారణంగా ప్రశ్నలు చదువుతాను, అన్ని ఆన్సర్స్ చదవను, ఎందుకంటే లెసన్ మొత్తం వినలేం కదా, లైట్ గా చదువుతాను. ఆర్థిక విషయాలు, డబ్బు సంపాదన గురించి స్పిరిట్ అభిప్రాయం ఏంటి? స్పిరిట్ దృష్టిలో ఒక ఎనర్జీ కదా, అది మీకు కావలసిన వస్తువులను మీరు పొందుపరుచుకుంటారు. ఇలా ఒక ఆన్సర్. బోలెడంత డబ్బు నా జీవితంలోకి ఎలా తెచ్చుకోగలను? మీకు బోలెడంత డబ్బు కావాలంటే మీరు బోలెడంత డబ్బు ఎనర్జీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఆన్సర్. ఇంకా చాలా ఉంది. దాన్ని ఫీల్ అవ్వాలి, దాంతో ఆడుకోవాలి, ఇలా ఆ ఎనర్జీస్తో ఆడుకోవాలి. సరదాగా ఉంటుంది ప్రతిదీ. మనకి ఏదైతే కావాలని. నాకు ఎక్కువ డబ్బు రావడం కోసం నేను ధరించగలిగిన నవరత్నం ఏదైనా ఉందా అంటే చెప్పాను కదా, సిట్రిన్ అనే నవరత్నం ఉంది. దాన్ని పర్సులో కానీ బీరువాలో కానీ పెట్టుకోండి. డబ్బు ఎనర్జీని ఆకర్షిస్తుంది, లైక్ ఏ మ్యాగ్నెట్. ధన సంపదలకు సంబంధించిన కర్మ పాఠాలు ఏమైనా ఉంటాయంటే ఉంటాయి. మీరు గత జన్మలో ధనవంతులై ఉంటారు. ఆ ధనాన్ని సద్వినియోగపరచడంలో మీరు ఏదైనా పొరపాట్లు చేసి ఉంటారు. అందుకే ఈ జీవితంలో ఆ డబ్బు మీకు అందివ్వడానికి డిలే జరుగుతుంది. ఒక్కొక్కసారి మీరు కావాలనే పేదరికంలో పుట్టి ఉంటారు. అలా కూడా అయి ఉండొచ్చు, కర్మ సంబంధమైనది. ధనాన్ని అర్థం చేసుకొని దాన్ని వ్యవహరించాలంటే అత్యున్నతమైన ఆధ్యాత్మిక మార్గం ఏది అంటే, మీరు కోరుకుంటే దాన్ని కాకుండా మీకు నిజంగా అవసరమైన దానిని విశ్వం మీకు ఇస్తుంది. ఇవ్వనివ్వండి. ఆ రెండింటి మధ్య తేడా పెద్దగా ఉండదు. మీకు ఒక కొత్త కారు కావాలి, పెద్ద బంగ్లా కావాలి, కానీ విశ్వం మీకు చిన్న కారు ఇచ్చిందేమో, చిన్న ఇల్లు ఇచ్చిందేమో. యాక్సెప్ట్ చేయండి. అందుకే ఆస్క్, యాక్సెప్ట్, రిసీవ్. మొదటగా మనకు విశ్వం ఏదైతే సమకూరుస్తుందో
ఫస్ట్ ని మనం వాటిని యాక్సెప్ట్ చేస్తూ వెళ్ళాలి. దాని తర్వాత ఆటోమేటిక్ గా పెంపొందించబడుతుంది అనమాట. ఏదైనా సరే అది. ఇందాక మనం కోరుకున్న డైరెక్ట్ పెద్ద బంగ్లా అంటే మొదట చిన్న ఇల్లు, తర్వాత పెద్ద ఇల్లు ఇస్తుంది. ఇవ్వకైతే ఏమి ఉండదు. విశ్వం పని ఇవ్వడమే. దానికి మనకు సమయం పట్టే లోపల మనం చేసే సంకల్పం కానీ, మన యొక్క శక్తి సామర్థ్యాలను కానీ పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాను కదా. ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ చేయగలిగే శక్తి, ఎనర్జీ మనకి రావాలి. అందుకని మనం ధ్యానం నిరంతరం చేయాలి. ఆ ధ్యాన సాధన పెరిగితే మన యొక్క ఈ సామర్థ్యం కూడా పెరుగుతుంది. విజువలైజేషన్ చేయడం కానీ, విజువలైజేషన్తో మనం ఈ యొక్క టెక్నిక్ ద్వారా మనం అనుకున్నది సాధించాలనుకుంటే మనకు ఎంత సమయం పడుతుందని మనలో ఉన్నటువంటి శక్తిని మనం నమ్మడం ద్వారా జరుగుతుంది. అలాగా ఇంకా ఉన్నాయి. ఇంకెవరైనా డౌట్ ఉంటే అడగండి. కొన్ని దేశాలు ఎక్కువగా ఉంది డబ్బు, కొన్ని దేశాల్లో ఎక్కువగా ఉంది. దానికి కారణాలు ఏంటంటే కూడా ఆన్సర్ ఇవ్వడం జరిగింది ఇక్కడ. ఇలా చాలా ఉన్నాయిలేండి. ఇంకా మనకు అవసరమైంది, నేను ఆధ్యాత్మికతను కొనుక్కోగలనా అని ఇక్కడ ప్రశ్న ఉంది. చివరిగా ఇది చూద్దాం. మీరు ఆధ్యాత్మికతను కొనలేరు. ఎంత డబ్బున్నా సరే మీరు ఆధ్యాత్మికతను కొంటారంటే కొనలేరు. డబ్బుతో శిక్షణ తరగతులను, బోధనా పుస్తకాలు లాంటివి పొందగలరు. ఇప్పుడు మనీ పే చేసి మనం ఈ నాలెడ్జ్ నేర్చుకుంటున్నాం. అంతేగాని నాలెడ్జ్ని కొన్నామా అంటే కొన్నట్టు కాదు. పే మాత్రం చేయగలం, అంతవరకే. అలా అంటే మీరు పే చేశారు కదా అని అది కంప్లీట్గా మీకు ఇప్పటికిప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఈ నాలెడ్జ్ని అఫర్మేషన్స్ చేశాను, ఇది అయిందా అంటే దానికి సాధన అవసరం. అందుకే ఆధ్యాత్మికతను ఎవరు కొనలేరు, నాలెడ్జ్ని ఎవరు కొనలేరు. జస్ట్ వీఆర్ పేయింగ్ అంతే. ఎక్కువ డబ్బు తీసుకొని నేర్పే వాళ్ళు ఎక్కువగా తెలుసు అని చాలా మంది పొరపడుతూ ఉంటారు. తరచుగా అలా జరగదు. దివ్య చక్షులతో చూసి చెప్పడానికి కూడా, విద్యను నేర్పడానికి, దాని గురించిన సదస్సులు నిర్వహించడానికి విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఎక్కువ విలువలు ఇస్తారన్నమాట ఉండదు. అది బోధకుడు చెప్పేదాన్ని బట్టి, తన నైపుణ్యాన్ని బట్టి, తన సామాన్య భుక్తి కోసం డబ్బు తీసుకోవడంలో తప్పు లేదు. అందుకని ఛార్జ్ చేయొచ్చు. అలా అని అత్యాశగా ఎక్కువగా ఛార్జ్ చేయడానికి లేదు. ఇప్పుడు ఇదే సబ్జెక్ట్ ని ఫారిన్ లో అయితే లక్షలు కోట్లు పెట్టి చెప్పేస్తున్నారు. పే చేసి జాయిన్ అవుతున్నారు, వింటున్నారు. అది వాళ్ళ యొక్క దానికి కూడా యాడ్ అవుతుంది. సో భుక్తి కోసము అంటే ఇప్పుడు మన ఇంటర్నెట్ ద్వారా చేస్తున్నాము. ఈ ఇంటర్నెట్ కి జూమ్ క్లాసెస్ కూడా మనీ అవసరం పడుతుంది కదా. ఈ బుక్స్ కొంటున్నాం, ఈ బుక్స్ కి కూడా మనీ అవసరం అవుతుందా? అలా చెప్పే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది అనేది ఈ యొక్క క్వశ్చన్ కి ఆన్సర్. ఇప్పుడు అర్థమైందా? మీరు ఇచ్చే విరాళాలు డబ్బుకు తగినట్టుగా ఉండాలి. మీ పనులు, మీ ఆలోచనలు, వాటి మానవుల కోసం మీ మనసులో నిజంగా మీకు ప్రేమ ఉన్నట్లయితే మీరు ఆ డబ్బుని పోసినా ఇంకా చాలా ఉందిలేండి, తృప్తిగా స్వర్గంలో స్థానాన్ని సంపాదించలేరు అనేది ఆన్సర్. అర్థమైంది కదా? యామిని గారు మాట్లాడండి. ఎవరండి? యామిని. మళ్ళీ లైన్ లోకి వచ్చారు వారు. ఇంకా 10 నిమిషాలు ఉంది నాన్న, ఎవరన్నా మాట్లాడండి. 10 నిమిషాలు. యామిని గారు మాట్లాడండి. వాడికి ఎందుకో వాయిస్ రావట్లా. లీవ్ అయి మళ్ళీ జాయిన్ అవ్వమనండి. ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే మాట్లాడండి ఫ్రెండ్స్. ఓకే, భవానీ గారు. భవానీ గారు మీరు మాట్లాడతారా? నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నాను. మా క్వశ్చన్స్ ఉన్నాయా? ఏమ్మా, మీకు కూడా క్వశ్చన్స్ ఉన్నాయా అండి? సంపాదనలో 10% ఖర్చు పెట్టలేకపోతే ఏం చేయాలి? ఒక్కొక్కసారి ఖర్చు పెట్టడం కుదరక. ఖర్చు పెట్టాలి, దానికి నో ఆప్షన్. నో ఆప్షన్, ఖర్చు పెట్టాలి. ఖర్చు పెట్టకపోతే మీకు రాదు, అంతే తేడా. మీరు ఖర్చు మీరు ఇవ్వట్లేదు అంటే మీకు రావాల్సింది ఆగిపోతుంది, అంతే తేడా. అంతే, ఖర్చు పెట్టకపోతే చేసేదేముంది? అందుకే ఖర్చు చేసేసేయాలి. ఓకే, అలా అంతే. సరే, ఫోన్ నెంబర్ ఇంకా ఫైనల్ టచ్ చెప్తాను ఏంటంటే, అలాజీ గారు చెప్పండి.
హలో చెప్పండి. హలో చెప్పండి. నమస్తే చెప్పండి మేడం. యామిని గారు. నమస్తే అమ్మా, చెప్పండి. నమస్తే అమ్మ. మీరు ఇప్పుడు విశ్వానికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని 2 అరిచేతులు చూసుకోవాలి లేవగానే ఉదయాన్నని చెప్పారు కదా. మరి నేను భూమికి కూడా 2 చేతులు ఆనించుకొని కళ్ళకు అద్దుకుని ఇవన్నీ చేస్తూ ఉంటాను. మరి అద్దంలో చూసుకొని కృతజ్ఞతలు చెప్పడము అటువంటివన్నీ చేస్తూ ఉంటాను నేను. మరి మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నారు కదా, అంటే ఇంకా ఏమి ఉంటది అనే ఒక ఆలోచన వచ్చింది అడగాలని, అందుకోసం అడుగుతున్నాను నేను. ఎవరైనా ఏదైనా అంటే అమ్మా అడిగినా ఇవన్నీ కూడా అడిగినా మరి ఆరోగ్యపరంగా కూడా చాలా బాగున్నాననే చెప్తూ ఉంటాను నేను. ప్రతిదీ కూడా అంతా బాగుందనేదే నా నోటి నుంచి వస్తా ఉంటది. మరి ధ్యానం కూడా అలా చేసుకుంటూ ఉంటాను నేను. ఏదైనా కూడా అది ఇంకో మాట రాదు, బాగుందని ఉంది అనే మాటే ఉంటుంది నాకు. మీరు నెక్స్ట్ లెవెల్ అంటే ఇంకా ఏమో తెలుసుకోవాలనేది ఒక ఆత్రం ఉంది. అది మేడం. నెక్స్ట్ లెవెల్ అనేది ఓన్లీ సంపద సమృద్ధి క్లాసెస్ గురించి మాత్రమే చెప్పానమ్మా, ధ్యానం గురించి కాదు నేను చెప్పింది. ధ్యానం గురించి ఇప్పుడు మీకు ఆ డౌట్ కి నేను ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు నేను గత 10 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నానమ్మా, అసలు ఎన్నో చేస్తున్నాను, అయినా సరే నాకు ఏ సక్సెస్ లేదు, నేను ఆర్థికంగా ఎదగలేదు. ధ్యానం అయితే ఒక 10 ఏళ్ల నుంచి చేస్తున్నాను, 8 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, 16 సంవత్సరాల నుంచి ఉన్న స్థితి అంతా అలా, నాకెందుకు అమ్మ జరగట్లేదు అనేది ఎవరైనా క్వశ్చన్ చేస్తే వాళ్ళకి చెప్తున్నాను. ఇలా చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి అనుకోండి, మీరు ఒక కుండ ధ్యాన శక్తితో నింపుతున్నారు, మీరు ఇదంతా ఫిల్ అవుతుంది ధ్యాన శక్తితో, మీకు బోల్డ్ అంత ఎనర్జీ అవుతుంది. మీరు ఒక 10 years నుంచి చేస్తున్నారు. ఈ చిన్న చిన్న రంధ్రాల వల్ల మీరు వేసిన ఎనర్జీ అంతా మళ్ళీ బయటకు వెళ్ళిపోతుంది. ఆ కాస్త 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 కూడా ఎందుకు వెళ్ళిపోతున్నానంటే, మీ జీవితంలో మీరేమంటున్నారు, నేను అయితే మాత్రం బాగానే ఉన్నాను, నేను బాగా మాట్లాడతాను, నేను ఎప్పుడూ పాజిటివే మాట్లాడతాను, ఇతరుల విషయంలో జోక్యం చేసుకోను అంటారు. కానీ వింటున్నారు కదా, పక్క వాళ్ళు అమ్మలక్కల ముచ్చట్లు చెప్పుకున్నారు అనుకోండి, అక్కడ వెళ్ళేసి వినినా కూడా అది మీకు తెలియకుండా యాడ్ అవుతుంది. అదొకటి. తర్వాత మీరు ఎప్పుడైతే నేను బాగున్నాను అని చెప్పేసి పైకి అంటున్నారు, కానీ మీ లోపల మాత్రం బాధని బయటికి తీయలేకపోతున్నారు. పైకి మాత్రం బాగున్నానని చెప్తున్నారు, కానీ లోపల ఎవరైనా కనిపించగానే ఎలా ఉంది అమ్మా అంటే నొప్పి ఉందని ఖచ్చితంగా చెప్తారు. మీ మోకాళ్ళ నొప్పిలో, మీ కాళ్ళ నొప్పిలో, మీ నడుము నొప్పి, మీకు సంబంధించిన ఏదో ఒక నొప్పి గురించి చర్చిస్తూనే ఉంటారు. ఆ చర్చ చేయడం వల్ల ఈ డౌట్స్ అన్నమాట. కానీ చెప్పడానికి ఏం చెప్తా, నేను బాగున్నాననే చెప్తానండి అని అంటారు. మందులు కూడా వాడట్లేదండి, డాక్టర్ దగ్గరికి మానేశానండి అని అంటారు. కానీ మీరు ప్రయాణం చేసే టైంలో ఒక్కసారి నాకు గుర్తు చేసుకోండి, మీరు తెలియకుండానే మీ నొప్పిని ఫీల్ అవుతూ మరి వాటిని రుద్దుకుంటూ రాత్రిపూట కానీ, పడుకునే ముందు కానీ, నడిచినప్పుడో కానీ చక్కగా ఇతరులకు చూపిస్తూ, ఆ కాళ్ళని మర్దన చేస్తూ, ఫీల్ అవుతూ వాటికి బజ్జో కొట్టినట్టు చెప్తారు. అవి మీరు చేసేటువంటి పొరపాట్లు. అది మానాల్సిందే. ఇప్పుడు నాన్ వెజ్ మానేసానని చెప్పేసి ఎంత స్ట్రాంగ్ గా చెప్తామో ధ్యానం చేస్తున్న వాళ్ళందరూ, నాన్ వెజ్ దగ్గరికి వెళ్తే మనం నాన్ వెజ్ తినమని ఎంత ఫిక్స్డ్ గా అయినామో, కానీ మీకు తెలియకుండా మీ మనోభావాలతో మీ నొప్పులని మాత్రం మీరు చెప్తారు. ఒకసారి కాకుండా ఒకసారి చెప్తారు, లేదా మీ అంతరంలోనైనా చెప్పుకుంటారు. బాబోయ్ ఈరోజు నా కాళ్ళు అలా అయిపోయాయి, ఇలా అయిపోయాయి, ఎంత హావభావంతో చెప్పుకుంటారంటే మీకు మీరే ఆ కాళ్ళని రుద్దుతారు. ఫస్ట్ ఆ రుద్దినప్పుడు ఏం చెప్పాలి, ఆ ప్రేమతత్వంతోనే మీరు చేయాల్సింది ఏంటంటే, నా కాళ్ళు ఇప్పటికి సవ్యంగా ఉన్నందుకు కృతజ్ఞతలని చెప్పడం మొదలు పెట్టండి. రివర్స్ చేయండి, ఆ మాటను రివర్స్ చేయండి. నొప్పి అన్న మాట మీ నోట పలకకూడదు, మీ అంతరంలో కూడా పలకకూడదు. అప్పుడు సాధ్యపడుతుంది. సేమ్ ఇదే పాలసీ మనీ విషయంలో కూడా ఉంటుంది. మనీ విషయంలో
ఇదే మీరు 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నారు. మీతో పాటు ధ్యానం చేసి 1.5 సంవత్సరంలో ధ్యానం చేసిన వాళ్ళు ధనవంతులు అవుతున్నారు. మీరు మాత్రం 10 ఏళ్ల నుంచి ధ్యానం చేస్తున్నారు. మీరు ఉన్న స్థితిలో మనీలో ఎలాంటి మార్పు రాలేదు. మీకు మనీ రావట్లేదు అని అంటే ఇదే అప్లికబుల్. మనీ గురించిన ఆలోచన నాకు ఉచితంగా వస్తే వద్దు, నేను ఎవరో ఇచ్చింది తీసుకోను అని చెప్పేసి మీరు మనీని రిజెక్ట్ చేస్తూ మొదలు పెడుతున్నారు. తర్వాత మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయిని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చోటుకి వెళ్ళారు, ఒక చోటుకి వెళ్ళి ఒక వస్తువు కొన్నారు. కూరగాయల మెయిన్ మీకు చెప్తున్నాను, కూరగాయలు వాళ్ళు ఎంత చెప్తే అంత తీసుకోవాలి. బేరం అస్సలు ఆడకూడదు. కానీ మీరు ఆడతారు. ఎవరైతే బేరం ఆడుతున్నారో వాళ్ళ దగ్గరికి మనీ రానే రాదు. 1 రూపాయి కోసమైనా బేరం ఆడతారు. చూడండి, ఇవి మీరు చేస్తున్నటువంటి నిజ జీవితంలో తప్పులు. ఇవే నెక్స్ట్ లెవెల్లో నేను ఆన్లైన్ క్లాసెస్ లో చెప్పేది. ప్రతి దాన్ని ప్రతి మూల నుంచి తీసుకొచ్చి చెప్తాను అనమాట. నా ఆన్లైన్ క్లాసెస్ లో నేను చెప్పేది ఏంటంటే, ఆ ఫీజు కట్టిన వాళ్ళకి ప్రతి ఒక్క అంశం నుంచి మీకు ఎవరెవరు ఏ పొరపాట్లు చేశారు, ఇప్పటి వరకు ఎందుకు చేశారు, వాటిని చేయకూడదు అనేది నేర్పించడం జరుగుతుంది. అండ్ మీ గ్రూపులో మీ కుటుంబ సభ్యులలో ఆడపిల్లలు 15 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళైతే 999 అమౌంట్ కట్టేసి మీ ఆడపిల్లల్ని జాయిన్ చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో ఆడపిల్ల బయటికి వెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు మీకు టెన్షన్ ఉంటుంది. ఇక నుంచి మీ అమ్మాయి బయటికి వెళ్తే ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రుద్రమాదేవి లాగా స్ట్రాంగ్ గా ఇంటికి వస్తారు. ఆ విధంగా ఆ క్లాస్ లో చెప్పబడుతుంది. మహిళలు అయితే వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని చెప్పుకోలేరు కొందరితో. అలాంటి వాళ్ళకు కూడా పర్సనల్ అపాయింట్మెంట్ ఇస్తాను. వాళ్ళతో విడిగా వాళ్ళ ఒక్కరితోనే మాట్లాడతాను. ఓకేనా? ఓకే. అందుకే నాది V1 క్రియేషన్ అని ఉంటుంది. V1 క్రియేషన్ అని ఉంటుంది. బాబాజీ ఏదైనా ఒక V1 క్రియేషన్ లింక్ మీ గ్రూప్ లో తర్వాత పెట్టినానా, దాన్ని చూసుకుంటారు వాళ్ళు. ఓకే. అట్లానే మీ యొక్క వీడియో కూడా మా గ్రూప్ లో పెట్టండి. మా గ్రూప్ లో మెంబర్స్ కూడా మీ గ్రూప్ లో వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్దాం. ఓకే. ఎందుకంటే రాధమ్మ గారి క్లాసెస్ చాలా బాగున్నాయి అలా. ఓకేనా? అండ్ ఫైనల్ టచ్ ఒక్క నిమిషం, నేను పిరమిడ్ గురించి చెప్తానన్నాను కదా, ఒక్క నిమిషం. ఎందుకు ధ్యానం చేయాలి అనేది మనం ఈ క్వశ్చన్ చెప్తున్నాం. మనము మనిషి నిల్చుంటే ఇలా ఉంటాం, పడుకుంటే ఇలా ఉంటాం, కూర్చుంటే ఇలా ఉంటాం. మనిషి పడుకుంటే ఇలా ఉంటాం, నిల్చుంటే ఇలా ఉంటాం, కూర్చుంటే ఉంటాం. ధ్యాన స్థితిలో కూర్చుంటే ఎలా ఉంటాం మనం? ఇలా ఉంటాం. మనం ధ్యాన స్థితిలో కూర్చుంటే ఎలా ఉంటాం కాబట్టి ఏంటంటే ఇది పిరమిడ్. ఈ యొక్క స్థితిలో కూర్చుంటే మన మానవ శరీరమే పిరమిడ్ ఆకారంలో కూర్చుంటాం. సో పిరమిడ్ లో ఎనర్జీస్ ఎలా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు. పిరమిడ్ ధ్యానంలో చేస్తే 3 ఎక్కువగా వస్తుంది ధ్యాన స్థితి, దాని ఎనర్జీస్ అని చెప్తాం. అందుకే మనం ఇలా కూర్చున్నప్పుడు మనమే ఒక పిరమిడ్. మనం ఇలా ఒక పిరమిడ్ అని ఊహించుకొని చేస్తే మనలో ఉన్న దివ్య శక్తులు జాగృతం అవుతాయి. అంటే మీరు ఫీల్ అవ్వాలి, మీ హ్యూమన్ బాడీ మీరు ఆ పొజిషన్ లో కూర్చున్నప్పుడు, మీరు ఒక ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మీరు ఒక పిరమిడ్ కాదు, మీరే ఒక పిరమిడ్ అనే భావన కలిగితే ఆ పిరమిడ్ లో ఉన్న ఎనర్జీస్ మొత్తం ఇక్కడ, మీ హృదయం ఇక్కడ ఉంటుంది కదా. మన పిరమిడ్ ఎనర్జీలో ఇక్కడ చాంబర్స్ ఉంటాయి కదా, కింగ్ చాంబర్, క్వీన్ చాంబర్ అని ఉంటుంది కదా. పిరమిడ్స్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. పిరమిడ్ కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడు మన హృదయ స్థానం ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ ఉన్న ఎనర్జీస్ మొత్తం యాక్టివేట్ అవుతాయి. సో గుర్తెరిగి ఎరుకతో వర్తమానంలో ఉంటూ మీరే ఒక పిరమిడ్ అన్న భావంతో ఉన్నప్పుడు మీకు సమస్తము సాధ్యమే. ఆల్ క్లియర్? వెరీ గుడ్. సో ఇది గుర్తెరగండి ప్రతి ఒక్కరు. మన పిరమిడ్ మాస్టర్స్ కి అందరు గుర్తు పెట్టుకోవాల్సింది అదే. లీలాకృష్ణ మాట్లాడమని అన్మ్యూట్ చేయండి.
అన్మ్యూట్ చేయండి. చేశాను. చెప్పండి లీలాకృష్ణ గారు, బాగున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్ స్మైల్, గుడ్ స్మైల్. 10% డౌట్ 10% డౌట్. చెప్పండి చెప్పండి. ఇప్పుడు మనం ఎవరి దగ్గర అప్పుగా తీసుకొస్తున్నాం మనీ, ఆ మనీలో 10% ఇవ్వచ్చు ఇవ్వకూడదని డౌట్. అసలు అప్పే చేయకూడదు, అసలు అప్పే చేయకూడదు. ఇంకా అప్పు చేసిన దాంట్లోకి వెళ్ళి మనీ ఏమి ఇస్తావు, ఇవ్వకూడదు. అసలు అప్పే చేయకూడదు. ఆ అప్పు చేసి 10% ఇచ్చి ఆ యూనివర్స్ ని కూడా అప్పులో పెడతావా నువ్వు? అంటే మిగతా వాళ్ళు ప్రతి మనీ ఎలా వచ్చినా ఏ రూపంలో వచ్చినా ఇవ్వమనే చెప్తారు కొందరు మాస్టర్స్. బట్ నేనైతే నా దాంట్లో అప్పే చేయకూడదు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ బిలియనియర్, కోటీశ్వరుడివి, విశ్వ సంపద ఉంది నీ దగ్గర, నీకు అప్పు చేసే అవసరమే లేదు. సో అప్పు అనేది తప్పే. అప్పు చేసి లగ్జరీకి వెళ్ళాల్సిన పని లేదు. కాకపోతే నువ్వు అప్పు చేయకుండానే నువ్వు అట్రాక్ట్ చేయి మనీని. నీ అవసరాలకి ఏదైతే డబ్బు అవసరం ఉందో దాన్ని నువ్వు గోల్డ్ రూపంలో ఫస్ట్ అట్రాక్ట్ చేయి. యూ హ్యావ్ టు విజువలైజ్ దట్ ఇన్ గోల్డ్. నీ అంతరంలో నీ మనోశక్తితోని నీ అంతర్శక్తితోని నువ్వు గోల్డ్ ని క్రియేట్ చేయాలి నీ లోపల. మనీని క్రియేట్ చేయకూడదు. ఎప్పుడే కానీ గుర్తు పెట్టుకోండి, మనీని డైరెక్ట్ ఎప్పుడు క్రియేట్ చేయకూడదు. గోల్డ్ వస్తువులను వస్తు రూపంలో విజువలైజ్ చేయి. కారు కావాలా కారు విజువలైజ్ చేయి, ఇల్లు కావాలా ఇల్లు విజువలైజ్ చేయి, టీవీ కావాలా టీవీ విజువలైజ్ చేయి, ల్యాప్టాప్ కావాలా ల్యాప్టాప్ చేయి, ఫోన్ కావాలా ఫోన్ చేయి, బైక్ కావాలా బైక్ చేయి. అలా నీకు వస్తు రూపంలో ఏదైతే కావాలో దాన్ని విజువలైజ్ చేయి. మనీ రూపంలో నీకు ఏదైనా అవసరం ఉంటే దాన్ని గోల్డ్ రూపంలో చేయి. ఆ ఈక్వల్ వెల్త్ ఉన్న గోల్డ్ రూపంలో నువ్వు విజువలైజ్ చేయాలి. అవన్నీ ఆల్రెడీ క్లాస్ లో విన్నావు కదా. అంటే ఈ డౌట్ వచ్చింది మనకి, ఇది డౌట్ మళ్ళీ ఎంత క్లారిటీ చేసుకుందామని అప్పే చేయకూడదు. మన హ్యూమన్ క్రియేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరు అప్పు చేయడానికి లేదు, అప్పు ఒప్పుకోవడానికి లేదు. యు ఆర్ నాట్ ఏ దట్ పర్సన్, యు ఆర్ ఏ బిలియనియర్. మనమే ఇవ్వాలి కానీ మనం ఒకరి దగ్గర చేయి పెట్టకూడదు. మనం ఇలా ఉండాలి. ఓకేనా? అది ముందు నీకు తెలుసు కదా, అప్పు ఉంటే ఎలా క్లియర్ చేయాలో తెలుసు కదా, మంగళవారం నియమాలన్నీ తెలుసు కదా. మరి ఓకే, మీతో కొత్త ఛాన్స్ ఇవ్వండి. ఇంకా హలో, మాట్లాడండి సార్. అమ్మా నమస్తే అమ్మా, చెన్నకేశవ్. నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానమ్మా, హ్యాపీ. చెప్పండి, ఏం డౌట్? అమ్మా ఏం లేదమ్మా, నిన్న లాస్ట్ లో కలర్స్ గురించి చెప్తా అన్నారు కదా, గుర్తుకు చేయమన్నారు, అందుకు గుర్తుకు చేస్తుందమ్మా. క్లాస్ అయిపోయింది. నాకైతే తెలుసమ్మా, నిన్న మొన్న చెప్పారు, నేనైతే తెలుసుకున్నా, గుర్తుకు చేయమన్నారు. ఎవరైనా ఆన్లైన్ క్లాస్ లో జాయిన్ అయిన చెప్దాంలే. వాయిలెట్ అండి, మనీకి సంబంధించిన కలర్ వాయిలెట్. మనీ ఎనర్జీస్ వాయిలెట్ ఎనర్జీస్ అట్రాక్ట్ చేస్తాయి. వాయిలెట్ అనేది మనీకి సంబంధించింది, ఫస్ట్ వన్. ఓకేనా? సో రాధమ్మ గారి నెంబర్ ఇచ్చాం కదా, రాధమ్మ నెంబర్ కి అందరూ వేసేసేయండి. ఓకేనా? వేసిన వాళ్ళని అడగట్లేదు, వేయని వాళ్ళు మాత్రం తప్పనిసరిగా. ఈ క్లాస్ లో ఎంతమంది ఉన్నారు? ఆల్మోస్ట్ 40 అబోవ్ ఉన్నారు, 45, 47 ఉన్నారు కదా, అందరూ వేయండి. ఓకేనా? ఎందుకంటే బ్యాలెన్స్ పెట్టుకోకూడదు ఈ కర్మని మీరు. అండ్ నేను సెకండ్ డే చెప్పిన కార్డ్ కటింగ్ కర్మని మీరు అవసరమైతే మీకు యూట్యూబ్ లో మళ్ళీ ఒకసారి పెడతారు కాబట్టి అది ప్రాక్టీస్ చేయండి. ఎవరైతే కొత్తగా నాతో అటాచ్ అయ్యారో వాళ్ళందరికీ చెప్తున్నాను, దాన్ని ప్రాక్టీస్ చేయండి, కార్డ్ కటింగ్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే మన యొక్క పూర్వీకులు
ఏదైనా గుడి గోపురాలకు కానీ ఏదైనా ఉండొచ్చు. లేకపోతే వాళ్ళొక కోరిక ఉండొచ్చు. వాళ్ళు జీవించిన జీవన విధానానికి వాళ్ళకొక ఇల్లుంటే చాలు, చిన్న ఇల్లు. వాళ్ళ వంశస్థులు ఒక జాబ్ హోల్డర్ అయితే చాలు అని చెప్పేసి అట్లా అఫర్మేషన్ చేసుండొచ్చు వాళ్ళు. వాళ్ళ కోరిక ఉండొచ్చు. మనవడు కానీ, మనవరాళ్ళు కానీ, కొడుకు కానీ, అలా బిడ్డలు కానీ ఎవరైనా అలా మీ వంశస్థులు చేసినప్పుడు ఏమైతుందంటే వాళ్ళ ప్లాన్ ప్రకారం మీ యొక్క జీవన విధానం ఈరోజు ఉండొచ్చు. ఈ ఎరుకతో వాటిని కట్ చేస్తే అసలు దేవుళ్ళు ఎప్పుడు కానీ మనల్ని బాధ పెట్టరు. గుర్తుపెట్టుకోండి. ఆ మొక్కుబడులనేవి మనం చెల్లించకపోతే మనకేదో జరిగిపోతుందన్న ఒక భయం ఏదైతే ఉన్నదో ఆ భయం వల్లనే మనకి రావాల్సినవి రాకుండా పోతాయి. కాబట్టి ఎరుకతో ఇంకా అది మీరు రద్దుపరుచుకుంటే ఇంకా ఆ సమస్య ఉండదు మీకు. సో మళ్ళీ యూట్యూబ్ లో పెట్టినప్పుడు ఒకసారి విని చూసి మీరు మళ్ళీ మెడిటేషన్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే నాన్న. బాబాజీ చేద్దామా? భారతి గారు చెప్పండి మేడం. నమస్తే. వైలెట్ కలర్ అంటే ధ్యానంలో కూర్చున్నప్పుడు అలా మేము అర్థం కాల. వైలెట్ కలర్ అట్లా మేడం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అట్లా అర్థం. వాయిలెట్ కలర్ ఎనర్జీస్ ని మీరు అట్రాక్ట్ చేస్తున్నట్టు ధ్యానంలో కూర్చున్నప్పుడు అయితే మాత్రం మీరు ఆ ఎనర్జీస్ లైట్ ఫామ్ లో ఊహించడానికి ట్రై చేయండి. లేదా మీరు యూజ్ చేస్తున్న వస్తువులు వైలెట్ కలర్ కానీ అలాంటి. అర్థమైందమ్మా? ఓకే మేడం. మీరు హైదరాబాద్ లో కట్ అయిందా? ఓకే అండి, బాయ్ నాన్న. ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్. ఏంటమ్మా మీరు హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? చెప్పండి. ఓకే అమ్మా, నేను హైదరాబాద్ లో ఎక్కడున్నా నా అడ్రస్ అయితే నేను చెప్పనమ్మా. ఆన్లైన్ క్లాసెస్ ఏదున్నా. అంటే వినిపిస్తలేదు నాన్న. నేనేమన్నా లీవ్ అయిపోయానా? లేదు లేదు, వీడియో కట్ అయింది మీది. లైన్ లోనే ఉన్నాను. లైన్ లో ఉన్నారు, వీడియో కట్ అయింది. అది అసలు ఎక్కడ వెళ్ళిపోయిందో నాది. ఓకే, థాంక్యూ మేడం. ఏదో మెసేజ్ వచ్చింది, వాట్సాప్ మెసేజ్, అది వచ్చినట్టుంది, కట్ అయినట్టుంది. చాలా మంచి. ఓకే నాన్న, బాయ్. చాలా మంచి విషయాలు చెప్పారు. మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఫ్రెండ్స్ ఈ రోజు ముగించుకుందాం. మళ్ళీ రేపు 8:30కి ఇదే టైంకి మళ్ళీ కలుద్దాం. థాంక్యూ మేడం. లేదు నాన్న, మీ క్లాస్, నాదైతే లేదు. క్లాస్ లేదండి. మేడం గారు మళ్ళీ మీకు క్లాస్ అయిన తర్వాత మీతో మాట్లాడుతున్నారు. ఓకేనా మేడం? ఓకే ఓకే నాన్న, థాంక్యూ. మేడం గారు ఫోన్ చేస్తారు. థాంక్యూ బాబాజీ, థాంక్యూ వెరీ మచ్. థాంక్యూ మేడం, థాంక్యూ. మీకు కూడా ధన్యవాదాలు. ఓకే ఓకే. చాలా మంచి క్లాస్ విన్నాం అన్నమాట. అంటే 3 రోజుల నుంచి నేను వింటున్నాను. ఆల్రెడీ నేను ఫాలో అప్ అవుతున్నాయే, తెలియకుండా ఆచరిస్తున్నాయే, తెలియకుండా ఆచరిస్తున్నాయే, ఇవన్నీ నా జీవితంలో జరుగుతున్నాయి ఆల్రెడీ. నాకు చాలా ఈజీగా మనీ వస్తా ఉంటది. ఆ టెక్నిక్ అర్థమైతే చాలండి. అది అర్థమైతే చాలా ఈజీగా మనం ఎర్న్ చేయొచ్చు. చాలా బాగా క్లారిటీ ఇచ్చారు అందరికి. థాంక్యూ మేడం. ఎస్ అందరికీ ఓకే ఓకే, ధన్యవాదాలు. ఓకే ఓకే నాన్న, నమస్తే. బాయ్.